డైరెక్టర్ ఎన్ శంకర్ అంటే జయం మనదేరా, ఎన్కౌంటర్, జైబోలో తెలంగాణ ఇలాంటి సినిమాలు చేసిన మంచి డైరెక్టర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదే సినిమా యాక్చువల్గా బాలకృష్ణ గారితో చేయాలి. సేమ్ సినిమా జై మందిర్ అనే సేమ్ కంటెంట్. ఓకే, అది ఎలా జరిగిందంటే ఉషా కిరణ్లో బాలకృష్ణ గారికి అనుకున్నప్పుడు ఏంటంటే అమెరికన్ కాప్ అతను ఒరిజినల్గా, అంటే ఒరిజినల్ కథ అమెరికన్ కాప్. సో బాలకృష్ణ గారికి ఇంకా బాగుండేది. అది కాప్ అనేసరికి మళ్ళీ వెంకటేష్ బాబు మళ్ళీ ఇక సీరియస్నెస్ ఉంటుంది. అవును, దానికి ఏం చేస్తుంటే గైడ్గా చేసాం. హీరోయిన్ ఇంటరాక్షన్, ఎంటర్టైన్మెంట్. మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ నీకు కనెక్ట్ కుదరలేదా? కుదరలేంటే అనుకున్నాం, చాలా చాలా సందర్భాలు అనుకున్నా. సో కృష్ణ గారికి చెప్పాలి ఇక కథ. అదే మేజర్ టాస్క్ అది. అంటే మీది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ అన్న. నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం చేయట్లేదా ఇప్పుడు వెళ్ళాడు. రాములయ్య, శ్రీరాములయ్య ఓపెనింగ్ అంత గ్రాండ్ గా రామనాయుడు గారి స్టూడియోలో జరగడం, ఆ రోజే మిస్సేప్ జరగడం, ఎందుకు దాని గురించి ఏమాత్రం మీకు అసలు? వాళ్ళు ఎందుకంటే శ్రీరాములయ్య గారు కూడా ఒక పెళ్లికి వెళ్తూనే ఆ వెళ్ళే మార్గంలోనే చంపబడ్డారు. ఈ ఫంక్షన్ అటెండ్ అవుతుంటే ఏంటంటే ఫిక్స్డ్ లొకేషన్ కదా, టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. వెరీ ఈజీ కదా, ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కాబట్టి అవరు అందరు వస్తున్నారు అనేది అర్థమైపోయి అక్కడ పెట్టారు బాంబు. అంటే ఇప్పుడు రిలేటెడ్గా ఒక మాట అడుగుతా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ మేము రేపు June 1 నుంచి థియేటర్స్ బంద్ అని చెప్పారు. చాంబర్లో ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఏమని? ఇదే చెప్తున్నారు కదా. సో దాని నుంచి వచ్చిందే ఈ హరిహర వీరమల్లు. ఏదేమైనా కూడా కానీ దీన్ని బతికించుకునే ప్రయత్నంలో స్వార్థపరులు వాళ్ళ యొక్క గేమ్ని ప్లే చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎవరో స్వార్థపరులని దృష్టిలో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అంటే నేను ప్రతి ప్రోగ్రామ్కి స్పెషల్ టచ్ అని చెప్తాను, బట్ కొన్ని ప్రోగ్రామ్స్ మరీ స్పెషల్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ దర్శకుడిగా మంచి మంచి సినిమాలు చేసినప్పటికీ కూడా ఎక్కువగా మీడియాలో కనిపించడానికి సుముఖత చూపించని వ్యక్తి అతను. అండ్ చాలా కాలం అయింది ఆయన ఇంటర్వ్యూలు మీడియాలో చూసి. అటువంటి ఒక అపరూపమైన గెస్టు కేవలం స్నేహబాంధవ్యం మీద ఈ ఇంటర్వ్యూకి రావడం జరిగింది. కాబట్టి నేను ఆయన లాంగ్ టైం ఫ్రెండ్స్. ఆ కారణంగా ఈ ఇంటర్వ్యూని ఆయన ఆనర్ చేసి ఇక్కడికి రావడానికి నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా. మీ అందరి తరఫున ఆయన్ని సాదరంగా ఆహ్వానం కూడా ఈ ఇంటర్వ్యూకి పలుకుతున్నాను. ఆయనే డైరెక్టర్ ఎన్ శంకర్ అంటే జయం మనదేరా, ఎన్కౌంటర్, జైబోలో తెలంగాణ ఇలాంటి సినిమాలు చేసిన శ్రీరాములయ్య ఇలాంటి సినిమాలు చేసిన మంచి డైరెక్టర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అనుభవాలు, ఆయన ప్రయోగాలు, ఆయన ఎత్తుపల్లాలు అన్నీ కూడా ఈ ఇండస్ట్రీలో ముచ్చటించుకోవడానికి అవకాశం ఉంది. లెట్ us వెల్కమ్ హిమ్. నమస్తే. థ్యాంక్ యూ. కాదు, ఫ్రెండ్ అయ్యిండి ఇన్ని సంవత్సరాలు నిన్ను పట్టుకోవడానికి. అంటే నీకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం ఉండదా? ఇష్టం ఉండకపోవటం ఏం లేదు. సో ఏం మాట్లాడతాం అనేది ఇప్పుడు అంటే కొత్త మ్యాటర్లు ఏమైనా ఉంటేనేమో మాట్లాడవచ్చు. నీతో కూడా అన్నాను కదా, ఏదన్నా లైఫ్ ముందుకెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరే ఉంటుంది, ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఏముంటది ఇప్పుడు కొత్త కుర్రాళ్ళలాగా సినిమా రిలీజ్ ముందు 12 మందికో 15 మందికో ఏదో మూకమ్ముడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దెబ్బకు పేల్చేస్తాం మనం, మెగాస్టార్ చిరంజీవి గారు పక్కకి వెళ్ళిపోతాం అనుకుని ఇంటర్వ్యూలు ఇస్తారు.
ఎన్ని సినిమాలు ఆడుతున్నాయో ఎన్ని సినిమాలు ఆడట్లేదో ఎవరికి అందరికీ తెలిసిన విషయమే. బట్ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఎస్ అందుకనే సరే నీతో మాట్లాడాలి చాలా కాలం అయింది, సరే కూర్చుందాం ఒకసారి అని రావడం జరిగింది. ముందు మీకును ప్రేక్షకులకి యాజమాన్యానికి అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ని మీరందరూ చూస్తూ ఈ ఈ ఛానల్ని కానీ నా మిత్రుడు ప్రియమిత్రుడు నాగేంద్ర కుమార్ గారి ఇంటర్వ్యూస్ కానీ మీరు ప్రోత్సహిస్తున్నందుకు అభినందిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తను చెప్పకముందు నేను చెప్తున్నాను, నాగేంద్ర గారు నేను ఇద్దరం మద్రాసులో రూమ్మేట్స్వి. ఆ లైఫ్లో ఆ జర్నీలో ఒక అద్భుతమైన జర్నీ అది. ఎందుకంటే ఒక స్ట్రగుల్ అంటే జీవితంలో ఒక స్థాయికి రావాలి, జీవితంలో అనుకున్నది సాధించాలి అని ఒక లక్ష్యంతో గోల్తో ఉన్న మేము మా జర్నీని ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసాము మద్రాసులో. సో ఆ బంధం ఎప్పటికీ తీయని బంధం ఎప్పుడు ఇంకా తీపి గుర్తుల్ని నెంబర్ చేసుకుంటూ ఉంటే గుర్తు చేసుకుంటా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకోసం ఇంటర్వ్యూకి ప్రత్యేకంగా వచ్చాను. సో థ్యాంక్ యూ నాగేంద్ర గారు. గారు గీరు అని అసహ్యంగా ఉంటుంది. నన్ను తనికెళ్ళి భరణి ఇంటర్వ్యూలో తిట్టాడు. భరణి గారు నమస్తే సార్ అన్నాను. అంటే అదేం పిలుపురా, నువ్వు మామూలుగా బాబాయ్ అను, నేను ఎరా అని పిలుస్తాను అన్నాడు. కరెక్ట్. అది అంటే ఇవాళ రేపు ఆర్గానిక్ ఇంటర్వ్యూస్ వచ్చేసాయి. అవును, అంటే బిలీవబిలిటీ అనేది, అంటే ఆ రిలేషన్ని ఆ బాండింగ్ని స్ట్రాంగ్గా చెప్పగలిగేది ఇట్లాంటి ఒక కలయికే. ఇట్లాంటి ప్రోటోకాల్ అడ్రస్సింగ్లు అవుట్డేట్ అయిపోయినాయి. అది న్యాచురల్గా కూడా అంటే కనెక్ట్ అవ్వరు ఎవరు. ఏదో ఇంటర్వ్యూలో చూస్తారు తప్ప ఇది మీద మనం చూడొచ్చే, ఇది వీళ్ళు ఏదో మాడుకుంటారు, అందంగా ఉంది, ఆనందంగా చూడొచ్చే అనే ఫీలింగ్ రావాలి. లేకుండా అదేదో కొంచెం కృతకంగా చెప్పండి శంకర్ గారు, అయితే మీరు మీ ప్రయాణంలో మొదలెడితే ఏంద్రయ్యా ఇంకో చాలా గెలిపోతారు. కామ్దార్ నగర్ లో మనం బాలు గారి ఇంటి పక్క సందులో మనం మేడ మీద ఒక చిన్న అగ్గిపెట్టి లాంటి రూమ్ లో మనం ఉన్న రోజు ముగ్గురం మన ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏపీ కందుల దుర్గేష్ గారు మన రూమ్ కి వస్తుండడం, ఇవన్నీ బ్రహ్మానందం గారు, ఎల్బి శ్రీరామ్ గారు, మన రూమ్ కి రానోళ్ళు ఎవరు లేవు. అప్పుడున్న ప్రముఖ నటులు అందరూ కూడా. అవును, అక్కడ ప్రారంభమైనప్పుడు నేను మీ స్ట్రగుల్ చూసా. అంటే ఒక డైరెక్టర్ అవ్వడానికి మీరు పడుతున్న తాపత్రయం, అసలు రాత్రి పగలు నన్ను నిద్రపోనివ్వకుండా కూడా కథ చెప్తుండేవారు మీరు. నేను అనుకున్నవాడిని ఇతనికి తొందరగా దర్శకత్వం ఛాన్స్ రావు. ఆ స్ట్రగుల్ అంత టైం ఎందుకు పట్టిందండి మీరు డైరెక్టర్ అవ్వడానికి? అంటే మనం చేసుకున్న కథలు చెప్తూనే ఉన్నాం, చాలా మందికి చెప్తూనే ఉన్నాము, కనెక్ట్ అవుతున్నారు. ఫైనల్గా మాతో పెట్టుకోకు సినిమాకి నేను కో డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు బాలకృష్ణ గారితో చాలా మంచి చాలా క్లోజ్ ఫ్రెండ్లీ బాండింగ్ జరిగింది. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా నేను ఇమీడియట్గా నెక్స్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను, మన బ్యానర్లో చేద్దాం ఆయన అన్నాడు. బాలకృష్ణ గారికి ఎందుకో లేదు మనం సినిమా చేద్దాం, నువ్వు కథ చెప్పమన్నాడు. సో ఒక లైన్ చెప్పా, చాలా బాగుంది. అప్పుడే మెల్ గిబ్సన్ సినిమా రిలీజ్ అయింది, బ్రేవ్ హార్ట్. నేను బాలకృష్ణ గారు ఏవిఎం రాజేశ్వరి మెయిన్ థియేటర్కి వెళ్ళి పబ్లిక్ థియేటర్కి వెళ్ళి చూసాం సినిమా. చూసిన తర్వాత చాలా బాగుంది, నీ కథ దీని దగ్గరగా ఉంటుంది, చేద్దామని తన సొంత బ్యానర్ పెట్టుకుందామని ప్లాన్ చేసాడు. ఆ తర్వాత మళ్ళీ రామకృష్ణ గారు అంతా సొంత బ్యానర్ వద్దు, మన బ్యానర్లో చేయమనటము. ఈలోపు నేను రాముడు వచ్చాడు సినిమా ఒప్పుకొని, సరే ఈ సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో మా ఊరు వెళ్ళే ఒక షెడ్యూల్ గ్యాప్లో, ఇక్కడ హైదరాబాద్లో షెడ్యూల్ జరిగింది, రాముడు వచ్చాడు కోడేట్టుగా చేస్తున్నప్పుడు ఊరు వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ బాగా కలిసి వేసింది. ఒలిగొండ అని ఇక్కడ యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది. అక్కడ ఒక 4 పిల్లల్ని చెట్లకు గాల్చి చంపారు, జస్ట్ అరౌండ్ 20 years పిల్లలు. సో అది ఆ పేపర్లో చూసిన తర్వాత బాగా కలిసి వేసి తిరిగిన తర్వాత అసలు ఈ కథలు కాదు, ఈ మట్టిలో ఉన్న ఈ మట్టి వాసనని ఈ సంఘర్షణని చెప్పాలి, ఇది ప్రపంచానికి తెలియాలనేది ఇంక మైండ్లో పడిపోయింది. మైండ్లో పడిపోయి ఇక మద్రాసుకి వెళ్ళిపోయాను. షెడ్యూల్ ప్లాన్ చేయాలి, వెళ్ళబుద్ధి అవ్వట్లేదు.
సో ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడే ఒక కథ ఫామ్ అయింది. ఈ కథ ఫామ్ అయింది. సరే అని చెప్పి రోజా గారి బ్రదర్ కుమారస్వామి కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. రామప్రసాద్ కుమార్ గారు ఇద్దరు అవును. క్లోజ్. వాళ్ళు కూడా డైరెక్షన్ చేయించాలని. సో అప్పుడు వాళ్ళు కుమార్ వచ్చేసి నువ్వు బాలకృష్ణ గారితో సినిమా అనుకున్నారు కదా, అది మేము చేస్తాం ప్రొడక్షన్ అని వస్తే, నేను ఇప్పుడు ఆ మూడ్లో లేనని చెప్పా. ఆ మూడ్లో లేను, నేను వేరే కథ చేయాలనుకుంటున్నాను, నా ఫస్ట్ సినిమా ఇదే చేయాలనుకుంటున్నాను. అందుకే 3 సంవత్సరాలు ఆగా ఆ సినిమా కోసం. బా నా సినిమా ఇంకా ఫస్ట్ సినిమా అనేది ఇదే అని ఫిక్స్ అయిపోయాను. అది ఎప్పుడు చేసినా ఓకే. ఇది సినిమా చేస్తే నా జీవితం ధన్యమైనట్టే అనుకుంటున్నాను యాజ్ ఏ డైరెక్టర్గా, ఫిల్మ్ డైరెక్టర్గా అని. అంటే కథ చెప్పు అన్నాడు. ఆయనకు ఒక పావు గంట చెప్పేసరికి చాలా ఎగ్జైట్ అయ్యాడు. చాలా బాగుంది శంకర్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సినిమా కొత్తగా ఉంటుంది, నేపథ్యం ఇవన్నీ కూడా, ఇది మనం చేద్దాం అన్నాడు. అంటే చూసుకోండి అని. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి సెలవుమణి గారు కథ వింటారన్నాడు. ఏంటి ఆయన ప్రొడక్షన్ చేస్తా అంటున్నాడు. నేను ఊరికి లైన్లా చెప్పాను 2 నిమిషాలు, వెళ్ళి కథ వింటానంటే ఒక 3 days ఆగండి అని చెప్పేసి 3 days తర్వాత వెళ్ళి కథ చెప్పా. ఒక 1.5 hour కథ చెప్పా. ఒక 5-6 సార్లు ఏడ్చాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎల్టీటీ నేపథ్యం ఇది ఉంటుంది కదా. నేపథ్యం ఉంది. కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాడు. వచ్చి శంకర్ అద్భుతంగా ఉంది సినిమా, నేను ప్రొడక్షన్ చేస్తాను, నేను డైరెక్టర్ కదా ప్రొడ్యూసర్ అవుతున్నాను, నేను ఏం ఫీల్ అవ్వకు, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది అని అంటే, ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాం. క్యారెక్టర్స్ ఎవరంటే కృష్ణ గారు ఒక క్యారెక్టర్, నక్సలైట్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్, ఎవరిని పెడదామని ఆలోచిస్తుంటే మమ్ముటి ఎలా ఉంటాడండి ఆయనే, అసలు అద్భుతంగా ఉంటుందన్న. అప్పుడే ఆయనతో సినిమా చేస్తున్నాడు సెలవుమణి గారు, చాలా బాగుంటుంది అని అంటే, సరే మమ్ముటి గారికి టైం తీసుకోవడం కథ చెప్తా అన్నాడు. చెప్తానన్న. నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నాడు ఆయన మద్రాసులో. వెళ్ళి కథ చెప్తే చాలా బాగుంది, సెలవుమణి గారు ఫోన్ చేసి నేను చేస్తున్నాను చాలా బాగుంది అన్నాడు. వాళ్ళకి అసలు ఎక్సైట్మెంట్ అనమాట, ఎందుకంటే చాలా నష్టం ఉంటుందట. మమ్ముటి 1, 2, 3, 4 చెప్తూనే ఉండాలట. ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఎక్సైట్మెంట్. ఇంకో క్యారెక్టర్ రోజా, ఇంకో క్యారెక్టర్ రాధిక గారికి వెళ్ళి చెప్పాను. రాధిక గారు చాలా బాగుంది కదా, నేను చేస్తున్నాను అంది. అసలు ఇంకెవరు డబ్బులు అడగట్లేదు, డబ్బుల గురించి కూడా మాట్లాడట్లేదు. సెలవుమణి గారికి మంచి బూస్ట్ వచ్చింది. ఇక తర్వాత సెకండ్ హీరో క్యారెక్టర్ ఎవరు, కొడుకు క్యారెక్టర్ అంటే ప్రశాంత్, నాకు బాగా ఫ్రెండ్, ప్రశాంత్ చేస్తాను. అప్పటికి వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గ్యాప్ ఉంది. ఎవరికి? సెలవుమణి గారికి ప్రశాంత్కి. వాళ్ళు చెంబరుత్తి అని ఒక సినిమా చేశారు కదా, అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా ఉంది ఇద్దరి మధ్యలో. ఆయన ఎందుకు మళ్ళీ కొత్తని పెట్టుకున్నాడు, లేదు ఆ క్యారెక్టర్ బాగుంటాడు అంటే, నేను మాట్లాడను అన్నాడు. నేను మాట్లాడతాను. నేను త్యాగరాజన్తో మాట్లాడితే వాళ్ళకి నా మీద చాలా ఇంట్రెస్ట్. తొలిముద్దు కోడైరెక్టర్ చేసినప్పుడు బాగా వాళ్ళు కూడా నన్ను డైరెక్టర్ చేయాలని చాలా ట్రై చేశారు. అవును, అతను రెడ్డి గారు తొలిముద్దు సినిమా కోడైరెక్టర్ కదా నేను, ప్రశాంత్ హీరో. సో వాళ్ళ ఫాదరు చాలా కనెక్ట్ అయ్యాడు, డైరెక్టర్ చేయడం ట్రై చేసేవాడు. సో తమిళ్లోనే చేయాలనేది ముందు ప్లాన్ చేసి ఒక కథ అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అయ్యాడు. సో జరిగాయి చాలా స్ట్రగుల్లో, చాలా జరిగాయి. అదే వెళ్ళటం వెనక్కి రావటం చాలా జరిగాయి. బట్ ఆ రిలేషన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. అంటే ఒక ప్రాజెక్ట్ సెట్ అయినా అవ్వకపోయినా కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతా ఉంది. ఒక సాఫ్ట్ కారణం ఉంది అందరికి. వెళ్ళి ఇట్లా అంటే ప్రొడ్యూసర్ ఎవరు అన్నాడు అంటే సెలవుమణి గారిని అని. సరే నువ్వు కథ చెప్పు అన్నాడు. చెప్పా. చాలా బాగుంది డాడీ, అసలు ఇద్దరు విన్నారు తండ్రి కొడుకులు. అంటే శంకర్ చూసుకుంటాడు, నీకేం ప్రాబ్లం అన్నాడు. చెప్పా నేను చూసుకుంటాను ప్రశాంత్ వదిలేయమని. తను హ్యాపీ ఫీల్ అయ్యాడు. మాకేం ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఆ డేట్లు ప్రెషర్ రాకుండా చూసుకోమన్నాడు. నేను చూసుకుంటాను అన్నాను. రాధిక గారు ఓకే, రోజా ఓకే. రోజా కథ కూడా చెప్పలే అప్పటికి. ఆ తర్వాత లాస్ట్లో రోజాకి డైనింగ్లో కూర్చొని చెప్పా. అసలు అన్నం తినకుండా ఏడ్చేసి అన్నం పక్కన పెట్టి ఏడ్చి మళ్ళీ తిని మళ్ళీ అంత మూవ్ అయింది. సో కృష్ణ గారికి చెప్పాలి ఇక కథ. మేజర్ టాస్క్ అది. బిఆర్ రాజు గారికి ఫోన్ కొడతా ఉన్నాను. బిఆర్ రాజు గారు రోజా డేట్లు కూడా తనే చూస్తాను. సో ఏంటంటే ఎల్లుండి వస్తున్నాడు, నువ్వు రెడీగా ఉండు అన్నాడు. కృష్ణ గారు షూటింగ్కి వచ్చాడు, సాంగ్ షూటింగ్కి మద్రాస్కి. అక్కడ బొటానికల్ గార్డెన్లో షూటింగ్ జరుగుతూ ఉంది. రాజుగారు ఫోన్ చేసి మౌంట్ రోడ్ బొటానికల్ అక్కడ సాంగ్ జరుగుతూ ఉంది. రాజుగారు ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఒక్కడే వస్తావా, కుమార్ గారిని తీసుకొస్తావా అంటే, మీ ఇష్టం ఎట్లయినా పర్లేదు అంటే, కాదు నువ్వు ఒక్కడే రా అన్నాడు ఫస్ట్. మరి ఆయనకి ఏమనిపించింది, చెప్పుంటాడు కదా కృష్ణ గారికి. అవును,
సరే అని వెళ్ళాను నేను. వెళ్ళి సార్ ఇట్లా నేను డైరెక్టర్ ఆయన దగ్గర పనిచేశాను నేను. ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేశా. ఆయన డైరెక్షన్‌లో. ఆయన హీరోగా సినిమాలకు అసోసియేట్‌గా చేశా. ఆయన డైరెక్షన్‌లో కూడా అసోసియేట్‌గా చేశా. ఆయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడు. ఓ కృష్ణ గారి అదే దగ్గర. కొడుకు దిద్దును కాపురం అవి తర్వాత బాలచంద్రుడు రిక్షావాలా అని చేశా. రిక్షావాలా చేశా. దాని ఓకే అసోసియేట్‌గా చేశా. సో, చాలా ఆ క్లోజ్ ఇది ఉంది. నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఆయనకి. ఆ ఇంప్రెషన్‌తోనే ఒక సినిమా డిలే అవుతా ఉంటే ఆ ప్రొడ్యూసర్‌లు పిలిచి శంకర్‌ని పెట్టుకోండి కో డైరెక్టర్‌గా ఫాస్ట్‌గా అయిపోద్దని నేను పెట్టుకోగానే 2 నెలల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయించాను. ఇంటింటి దీపావళి కూడా చేశారు దానికే దానికేనా దానికే ఓకే ఆ కాంబినేషన్ కుదరట్లేదు. ఇప్పుడు కృష్ణ గారు, రమేష్ బాబు, దివ్యభారతిని, రూపా గంగూలీ ఈ కాస్టింగ్ లో ఎక్కడ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఆ కో డైరెక్టర్‌లను పెట్టుకుంటే అది వాళ్ళు నాయిలే నా స్వర్గం నాయిలే నా స్వర్గం. Sorry. ఇంటింటి దీపావళి వేరు. ఇంటింటి దీపావళి అది వేరు very విజయలలిత గారు వాళ్ళు వెరీ చేశారు ఎర్లీ అది. ఆ సినిమాకే కృష్ణ గారు రికమెండ్ చేశారు. చేసి శంకర్‌ని పెట్టుకోండి ఇది చాలా స్పీడ్‌గా అవుతుందని. అప్పుడు ఇంకా రమేష్ బాబుతోను, కృష్ణ గారితో నేను డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యామని డైరెక్ట్‌గానే డేట్లు మ్యాచ్ చేసుకొని టోటల్‌గా చేసి 1.5 మంత్‌లో సినిమా కంప్లీట్ చేయించా. అవును సో, అట్లా చాలా మంచి ఇంప్రెషన్ నా మీద ఆయనకి. సరే కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవుతున్నాను సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలంటే, ఓహ్! కంగ్రాట్స్ అది అన్నాడు. ఆయన మామూలుగా అంత ఎక్సైట్‌మెంట్ ఉండదు ఆయనకి. ఏముండదు ఆయనకి నేచురల్‌గా ఉంటాడు ఆయన. న్యాచురల్ సరే అయిపోయింది. ఏంటి అన్నాడు. ఏంటి మరి అన్నాడు. కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఏంటి మరి రాజు గారు చెప్పరా మ్యాటరు. చెప్పుంటాడని నేను అనుకుంటున్నాను. అదే సార్ రాజుగారితో మాట్లాడాను. నా రాజు ఏం చెప్పలేదు అన్నాడు. నువ్వు వస్తున్నావు అన్నాడు రమ్మన్నాను. అందుకనే కుమార్ వద్దని ఉంటాడని నా డౌటు. ఓకే వస్తున్నాను రమ్మన్నాను. ఇట్లా డైరెక్టర్ అవుతున్నాను అంటే రమ్మన్నాను. ఎవరెవరు కాస్టింగ్ అన్నాడు. అంటే మీది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ అన్నా. నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం చేయట్లేదా ఇప్పుడు అన్నాడు. సార్ మీకు కాదు సార్ అది చాలా గొప్ప క్యారెక్టర్ అండి అది. అది గుండెల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది. అది చాలా నా డ్రీమింగ్ క్యారెక్టర్ అది. అది మీరే చేయాలి. నేను అల్లు సీతారామరాజు చూసి మీ ఫ్యాన్ అయ్యాను. కాబట్టి అది అట్లాంటి క్యారెక్టర్ అంటే, లేదా నేను క్యారెక్టర్లు చేయట్లేదు అన్నాడు. అనగానే ఈలోపు షాట్ రెడీ అన్నారు. వెళ్ళిపోయాడు. సార్ వాళ్ళు షాట్ చేసి వచ్చాడు. తర్వాత ఓ పని చేయండి సార్. నేను మీ దగ్గర పని చేశాను కదా! మీ డైరెక్షన్‌లో పని చేశాను కదా! నేను 5 నిమిషాలు నా కథ చెప్తాను. బావుందో బాలేదో చెప్పి పంపించండి సార్. నాదన్నా హ్యాపీగా ఉంటుంది నాకు అన్నాను. అదే చెప్పు 5 నిమిషాలు కథ చెప్పు నాకు అని అన్నాడు. మొదలుపెట్టా 45 మినిట్స్ చెప్పా. అబ్బా షాట్ లేదు వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. హీరోయిన్ షాట్ తీసుకోమన్నాడు. మధ్యలో ఎవరు వస్తే హీరోయిన్ షాట్ తీసుకోమన్నాడు. రాజుగారు దూరం చూస్తున్నాడు, పడేస్తున్నాడు. అయిపోయాడు కృష్ణ గారు అని. ఈలో కుమార్ని దించాడు. వాళ్ళు పెట్టగల కుమార్ అయిపోయిన తర్వాత లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా గట్టిగా పట్టుకొని ఆయనకు అసలు అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు. దగ్గరికి రానివ్వరు ఆయన ఎవరు దూరంగా ఉంటుంది అసలు ఉండవు. ఫస్ట్ టైం ఇట్లా పట్టుకొని ఎక్స్ట్రాడినరీగా ఉంది, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను అనగానే కుమార్ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చాడని నేను ఈ సినిమా చేస్తున్నాను చెప్పండి సెలవుమణికి, నాకు రెమ్యునరేషన్ వద్దన్నాడు డైరెక్ట్గా. అది ఎంత 15 రోజులు క్యారెక్టర్ ఉంటుంది, నాకు రెమ్యునరేషన్ వద్దు, తర్వాత ఎప్పుడు చూసుకోండి అన్నాడు. అసలు వాళ్ళకి అర్థం కాలే. రాజుగారికి కూడా మనల్ని డైరెక్టర్ చూడాలని ఉండేది బీర్రాజు గారు. అవును మన రూమ్కి వచ్చేవాడు అక్కడే సిట్టింగ్ అక్కడ గిరి మీరు లేదంటే. సో అట్లా సెట్ అయింది. ఇంకా ప్రాజెక్ట్కి వచ్చేసరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు సెలవుమణి గారితో సమరం తీసి లాస్ అయి ఉన్నారు. అవును అప్పుడే రోజే కాల్కి యాక్సిడెంట్ అయిపోవడం, అసలు మొత్తం 100కి వెళ్ళిపోయింది. 0 కాదు -0కి వచ్చింది. సరే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియట్లేదు. వాళ్ళు పాపం సిన్సియర్గా ట్రై చేస్తున్నారు ఫైనాన్స్ కోసం. ఇది చాలా మంచి ప్రాజెక్ట్. మళ్ళీ నేను వెళ్ళి సెలవుమణి గారిని అడిగే పరిస్థితి లేదు. ఇంకేం చేయాలో తెలియక శూన్యంలో ఉన్నట్టుగా ఊళ్ళో ఉండిపోయాను. ఒక వారం తర్వాత నుంచి రవి కో డైరెక్టర్ ఫోన్ కొడతా ఉన్నాడు. అప్పుడంతా ల్యాండ్ ఫోన్లే కదా. ఎవరు మన దేవినేని రవి అర్జెంట్ కృష్ణ గారు రమ్మంటున్నారు ఆయన్ని. ఇప్పుడు వద్దులే రవి, ఎందుకంటే ఆ సినిమా చేయాలంటున్నాడు, అర్జెంట్ రమ్మంటున్నాడు, నేను మన దగ్గర ఏమో ప్రొడ్యూసర్ లేడు రమ్మంటున్నాడు అని అంటే ఇప్పుడు మూడు లేదులే రవి అన్నాను. మళ్ళీ రెండో రోజు ఏంటి పిచ్చా నీకు మూడు లేదంటావు, నా స్ట్రగుల్ అంతా రవి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూడా కుమారులతో బాగా రెగ్యులర్ పిచ్చా నీకేమన్నా అంటే మూడు లేదు రవి అంటే అట్లా మూడోసారి ఫోన్ చేసాడు. మూడో రోజు సరే ఎల్లుండి వస్తున్నానులే అన్నాను. సరే నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చా. రవి వచ్చి స్కూటీ వేసుకొని తీసుకెళ్ళాడు పద్మాలయకి. డోర్ ఓపెన్ చేస్తే అసలు ఒక 20 మంది ఉన్నారు.
మొత్తం చూసేసరికి ఏదో మీటింగ్‌లోనే వెనక్కి వెళ్ళిపోయాం. మామూలుగా అయితే క్యాజువల్‌గా వెళ్ళిపోతాం కదా! అలవాటే కదా నాకు పద్మాలయం. అవును. చూసేసరికి చాలా మందున్నారు. సరే సార్ మళ్ళీ వస్తానని బయటకొచ్చా. కాదు కాదు నీకోసం వెయిటింగ్ అన్నాడు కృష్ణ గారు. తీసి ఏం సార్ అంటే నీకోసం వెయిటింగ్ అందరిని పిలిచాను రా కథ చెప్పన్నాడు. అస్సలు నాకేం అర్థం కాలే. ఒక్క నిమిషం సార్ అని బయటకొచ్చా. "ఏంది రవి ఇంతమంది వచ్చారు ఏంటి" అన్నాడు. "నువ్వు చెప్పవే నీకేంటి" అన్నాడు. "కాదు కృష్ణ గారితో మాట్లాడి ఎందుకంటే ఏదో కొంచెం ప్రొడక్షన్ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయాలి ఇవి. నీయన్నెందుకే అని ముందు చెప్పు" అన్నాడు. సరే ఒక 5 నిమిషాలు ఆగి లోపలికెళ్ళా. 2½ అవర్స్. చెప్పగానే డూండి గారు ఆయన ఆయన డెసిషన్‌కి కృష్ణ గారు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. గౌరవిస్తారు. అసలు ఎవరిని పట్టించుకోలే. డైరెక్ట్‌గా కృష్ణ గారి దగ్గరికొచ్చి డూండి గారు, "కృష్ణ నేను సినిమా చూసాను. నువ్వు రేపైనా మొదలుపెట్టొచ్చు. చాలా బావుందని" వెళ్ళిపోయాడు ఆయన. గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. ఆ! డూండి గారు లాంటి ఒక వెటరన్ ప్రొడ్యూసర్. మొదలుపెట్టేద్దాం ఇమ్మీడియేట్‌గా రేపొచ్చి కూర్చొని మొత్తం చేసేద్దాం అన్నారు కృష్ణ గారు. సరే సార్ అన్నా. అప్పుడు బంగారయ్యకి తెలుసులే ఆ సైకాలజీ. చూస్తున్నాడు మాట్లాడదామా అన్నట్టుగా ఉంది ఆయనకి. నా డౌట్లు తెలుసు. సో, ఇమ్మీడియేట్‌గా హనుమంతరావు గారినంటే, "శంకర్, అల్లూరి సీతారామరాజు తర్వాత నేను ఏ సినిమా ప్రొడక్షన్ చేయాలి" అంతా బంగారయ్య గారు చూసేవాడు. "నేను ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు" అన్నాడు. అర్థమైంది. అయితే ఇప్పుడు ఏ సినిమా అయితే నువ్వు చేద్దాం అనుకుని మానేసి అక్కడ ముగ్గురు కుర్రాళ్ళని చెట్టుకు కట్టి కాల్చేశారు అన్నది ఎవరా కాల్చిన వాళ్ళు? పోలీసులు. పోలీసులే కాల్చారు. పోలీసులే పిల్లలు నక్సలైట్ పార్టీలో చేరారని కొరియర్స్ అని చెప్పి కాల్చారు చెట్లకు కట్టేసి. ఓకే. సో, ఆ ఎన్‌కౌంటర్ వార్త విన్న తర్వాత చాలా బా అనిపించింది. నేను ఆ ఎన్‌కౌంటర్ పేపర్‌లో ఊళ్ళో ఉన్నాను. షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. మళ్ళీ మద్రాస్‌కెళ్ళే బదులు మద్రాస్ నుంచి వెళ్ళడానికి ముందు ఊళ్ళో ఉండి ఊరు నుంచి మద్రాస్‌కెళ్ళాలని ప్లానింగు. షూటింగ్ గ్యాప్ ఉంది. రాముడు వచ్చాడు. దాదాపు 1 మంత్ గ్యాప్ ఉంది. ఇంకో షెడ్యూల్‌కి. ఆ టైంలో న్యూస్ పేపర్‌లో చూసా. చూసేసరికి చాలా ఉద్వేగానికి గురయ్యాను. అసలు స్నానం చేసేసి తిన్నానో లేదో కూడా తెలియదు. తిన్నాను. బట్ ఆ తింటున్న విషయం కూడా తెలియదు. బస్ ఎక్కి వెళ్ళిపోయా. చౌటుప్పల్‌కొచ్చా ఫస్ట్. వాళ్ళ సరౌండింగ్స్ అన్ని చౌటుప్పల్ అని ఉంటాయి. మనకు ఐడియా ఉంది కదా చౌటుప్పల్. వస్తే ఒక పిల్లోడి పేరెంట్స్ బండి మీద జామకాయలు అమ్ముతుంటారు. అంటే చాలా పూర్ కండిషన్‌లో ఉన్న పేరెంట్స్ అందరూ. అవన్నీ చూసిన తర్వాత అసలు ఈ దేశ సంపద వీళ్ళు. ఈ యువత ఈ దేశ సంపద. ఈ దేశ సంపద చెట్లు కాల్చి కట్టేసి కాల్చబడటం ఏంటి? అది తొలిచింది బాగా నన్ను. అదే ఇంకా విపరీతంగా వెంటాడింది. మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ నీకు కనెక్ట్ కుదరలేదా? కుదరలే అంటే అనుకున్నాం. చాలా చాలా సందర్భాలు అనుకున్నాం కానీ కుదరలే మరి. ఇవి చాలా భద్రాచలం తర్వాత కూడా అనుకున్నాము. ఎందుకో సెట్ అవ్వాలి. సో భద్రాచలం కూడా మంచి హిట్. భద్రాచలం కూడా చాలా మంచి హిట్. అవును. తర్వాత బాలకృష్ణ గారితో చేయలేకపోయినా ఆ బాండింగ్ అలాగే ఉంది. బాండింగ్ ఉంది. వెంకటేష్ గారితో చేసావు. అవును. అదే సినిమా యాక్చువల్‌గా బాలకృష్ణ గారితో చేయాలి. సేమ్ సినిమావా? జయమందిర్ అనే. సేమ్ కంటెంట్. ఓకే. అది ఎలా జరిగిందంటే ఉషా కిరణ్‌లో ఒక సినిమా ఒప్పుకున్నా నేను. ఇది యమజాతకుడు తర్వాత. యాక్చువల్‌గా ఉషా కిరణ్‌ది ఎన్‌కౌంటర్ తర్వాతనే ఆఫర్ ఇచ్చారు చేస్తానన్నాను. శ్రీరాములయ్య వచ్చింది. శ్రీరాములయ్య అయిన తర్వాత చేస్తానన్నాను. అప్పుడు యమజాతకుడు మోహన్ బాబు గారు నేను చేసుకుంటానంటే సరేనని చెప్పి వెళ్ళి చెప్పొచ్చారు రామోజీరావు గారికి. సరే ఇట్లా మోహన్ బాబు గారు ఓన్ బ్యానర్ అండి అది చేస్తా అంటారు. దాని తర్వాత మనం చేసుకుందాం అంటే సరే అన్నాడు ఆయన. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ నా మీద. సరే కథ చెప్పడానికి వెళ్ళాను. కథ చెప్పాను. బాగుందన్నాడు. వచ్చేసాము. తర్వాత దాంట్లో కొన్ని క్వెషన్స్ అడిగాడు నన్ను. అడిగితే సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్తే ఆయన ఏదో బిజీగా ఉన్నాడు. నమస్తే అన్నాను. ఆయన నమస్తే అన్నట్టుగా అన్నాడు. కూర్చున్నాం. మళ్ళీ మాట్లాడదాంలే అని పంపించేసాడు. నేను బయటికి రాగానే అడిగాను, ఏంటి గుర్తుపెట్టాడు రామోజీరావు గారు అని. గుర్తుపెట్టకుండా ఎలా ఉంటుంది, ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు, ఆయన వినే మూడో లేడు ఇప్పుడు, మళ్ళీ పిలుద్దాంలే అన్నాడు. సరే అని ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళి ఎంటర్ అవటంతోనే సార్ నమస్తే సార్, నా పేరు శంకర్ అన్నాను. తెలిసి కూర్చో అన్నాడు. సార్ మొన్న ఏంటి సార్ మీరు గుర్తుపట్టలేదు? గుర్తుపెట్టకపోవటం కాదే, తెలియదు గుర్తుపెట్టలేదు. సరే కానీ ఆ కథలో అది చాలా బాగుంది, అది ఎవరికి చెప్తావు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్తానండి, కథ బాగుంటుంది అన్నాను.
ఇమ్మీడియట్గా బాపినేడి గారు చెప్పేసి టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పేది. ఆయనకి నచ్చింది. కానీ అది ఎందుకో మెటీరియలైజ్ కాలే మరి. అది ఎందుకో కథ బాగానే ఉంది, లైన్ బాగుంది సార్, నేను ఎందుకు మాట్లాడతాను. అవ్వలేదు? ఏమో మరి ఇక బాగానే ఉంది సార్ మాట్లాడదాం అని అన్నాడు. ఆ టైంలో అదేదో బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఇంకో కథ చెప్పించారు. ఏటూరు మోహన్ గారి సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ సురేష్ బాబు కనపడ్డాడు. శంకర్ నీ దగ్గర కథలు ఏమైనా ఉంటే చెప్పు, వెంకటేష్ కావాలి, చేద్దాం అనుకుంటున్నాం అంటే సరే బాబు అని అన్నాను. 3-4 డేస్ అయింది. ఉషా కిరణ్ గెస్ట్ హౌస్లో సిట్టింగ్లో ఉన్నాను. ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇది బాలకృష్ణతో చేస్తే బాగుంటుంది అనే కథ ఉంది ఒకటి. సో ఇది ఏదో కొంచెం ఇతను బాడీ లాంగ్వేజ్ సెట్ చేస్తే బాగానే ఉంటుందేమో అనిపించింది. అనిపిస్తే పరచూరు వెంకటేశ్వర కింద రూమ్లో, మేము పైన రూమ్, కింద రూమ్లో వేరే సిట్టింగ్, మౌలి గారి సినిమా సిట్టింగ్ అవును, ఇక్కడే కదా, ఇక్కడే మన మహాభారత్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్. అవును, చెప్దాలే. ఆయన మౌలి గారు డైరెక్టర్ సినిమా సిట్టింగ్ కోసం ఆయన వస్తున్నాడు. సరే నేను ఈవినింగ్ వెళ్తూ కింద దిగుతుంటే కనబడ్డాడు. అన్న ఇది మన సురేష్ బాబు ఇలా అడిగాడు నన్ను, లైన్ ఒకటి బాగానే ఉంటుంది అనిపిస్తుంది, 10 నిమిషాలు కూర్చుందాం అన్నాను. రాని లోపలికి వెళ్ళాం. ఆయన సిట్టింగ్ అయిపోయి ఆయన కూడా బయలుదేరుతున్నాడు. 10 మినిట్స్ చెప్పా. చాలా బాగుంది అని చెప్పేసి ఇమ్మీడియట్ గోపాలకృష్ణ గారికి ఫోన్ చేశాడు. గోపాలకృష్ణ, శంకర్ లైన్ చెప్పాడు, అసలు బాబు అడిగాడట, నువ్వు ఇప్పుడు వినేసి అర్జెంటుగా అన్నాడు. డైరెక్ట్గా గోపాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే పరచూరు వెంకటేశ్వర గారి అల్లుడు కూడా అక్కడే ఉన్నాడు. వెళ్ళి ఆయనకు చెప్పే టైంకి ఇది దాదాపు రాజగోపాల్ 20-25 మినిట్స్ అయింది. ఇద్దరు విన్నారు. చాలా బాగుందండి అసలు. గోపాలకృష్ణ గారు అయితే ఇమ్మీడియట్ గోపాలకృష్ణ గారు సురేష్ బాబు ఫోన్ చేసి, బాబు అసలు ఎక్స్ట్రాడినరీ కదా ఇది, నువ్వు అర్జెంటుగా విను, ఇట్లా శంకరు చెప్పాడు నాకు అని అనేసరికి రేపు ఈవినింగ్ కూర్చుందాం అన్నాడు ఆయన. ఈవినింగ్కి అది 1 అవర్ అయింది కదా. నెక్స్ట్ డే ఈవినింగ్కి ఆల్మోస్ట్ 22 అవర్స్ మ్యాక్సిమం. అంటే దానికి కిక్ ఉంది. అవును, ఆ కథకి ఒక ఇది ఉంది. సురేష్ బాబు చెప్పేసరికి ఆయన అసలు చాలా బాగుంది, మనం చేస్తున్నాం శంకర్, ఇది మనం వెంకటేష్ బాబుకి ఒకసారి చెప్దాం. మళ్ళీ రెండో రోజే అట్లా ఎంత 1 వీక్లో జరిగిపోయింది ఇది. సో ఆ కథ బాలకృష్ణ గారికి అనుకున్నప్పుడు ఏంటంటే, అమెరికన్ కాప్ అతను ఒరిజినల్గా, అంటే ఒరిజినల్ కథ అమెరికన్ కాప్. సో బాలకృష్ణ గారికి ఇంకా బాగుండేది అది. కాప్ అనేసరికి మళ్ళీ వెంకటేష్ బాబు మళ్ళీ ఇక సీరియస్నెస్ ఉంటుంది. అవును, సో బాలకృష్ణ గారికి సీరియస్నెస్ ఓకే, కానీ వెంకటేష్ బాబుకి అంత సీరియస్నెస్ ఫస్ట్ హాఫ్ పైగా అప్పటికి సూపర్ పోలీస్ అవి చేస్తున్నాడు. అదొకటి అంత దానికి ఏం చేస్తుండే గైడ్ గా చేసాం. హీరోయిన్ ఇంటరాక్షన్, ఎంటర్టైన్మెంట్ అట్లా గైడ్ గా మార్చేసి ఫస్ట్ హాఫ్ అంతా అట్లా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన కంటెంట్ ఉంటుంది. దాని మీద పెద్ద పెద్ద అప్లికేషన్లు కదా. హిందూ పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి. కంచాయిలే ఆర్టికల్ రాశాడు హిందూ పేపర్లో. అవును, నాకు గుర్తుంది. గుంటూరులో మొత్తం మహాత్మా పూలే వారసులు ట్రస్ట్ నుంచి, అంబేద్కర్ ట్రస్ట్ నుంచి, పెరియార్ వారసులు ట్రస్ట్ నుంచి, కర్ణాటక నుంచి ఎంతమంది వచ్చారు అసలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. పెద్ద అప్లికేషన్ అది. 50 డేస్ ఫంక్షన్ ఎక్కడ చేసి అనుకుంటున్నాం, జయమందేరా ట్యాంక్ బండ్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసా. నేను అది ఎక్కడ మిస్ అయ్యాను, నేను ఆ ఫంక్షన్. అంబేద్కర్ తర్వాత అంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఆ తర్వాత కదా మహాత్మా పూలేకి విగ్రహాలు పెట్టడం, జయంతులు వర్ధంతులు డిక్లేర్ చేసి, పూలే అనే ఒక వ్యక్తి చరిత్ర పేజీల నుంచి బయటకు వచ్చింది అప్పుడే. కొంతమంది ఎన్లైటన్, కొంచెం ఎడ్యుకేటెడ్, ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలుస్తుందేమో కానీ బట్ జనరల్ పబ్లిక్ కి తెలియదు. తర్వాత పిఆర్పి పార్టీ కూడా జ్యోతిరావు పూలేని పెట్టుకుంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు ఆ రోజున, ఎవరు ఆ పాగా కట్టుకున్న పర్సన్ ఎవరని చెప్పి. నేను కనీసం ఆ రోజు పిఆర్పి ఆవిర్భావం ప్రెస్ మీట్ అయిన రోజున కనీసం నేను ఒక 20-30 మందికి చెప్పాను అతను జ్యోతిరావు పూలే. మన ఆ సినిమా తర్వాతనే మంగళగిరిలో విగ్రహాలు కానీ చాలా చోట్ల విగ్రహాలు పెట్టారు. చాలా ఇంపాక్ట్ వచ్చింది. ఆయన కెరీర్ ఎంత గొప్పది అన్నది క్యారెక్టర్. ఇంకా మనం ప్రెస్ మీట్ లో చెప్తూ వచ్చాం కదా, మహాత్మా పూలే ఇన్స్పిరేషన్ తో చేసాం ఈ సినిమా. అమలాపురంలో 3 రోజులు నాన్ స్టాప్ షోస్ కదా, నాన్ స్టాప్. అప్పుడు ప్రొజెక్టర్స్ కదా. అవును, ఆపరేటర్లని పక్క థియేటర్ని తెచ్చుకునేవాళ్ళు. పక్క థియేటర్ నుంచి ఆపరేటర్ని హైర్ చేసుకొని చేసేవాళ్ళు. 3 రోజులు బాలయ్య గారి సినిమా చూసి ఒక అరగంట మాట్లాడాడు నాతో. అసలు ఏం సినిమా చేసావు శంకర్ ఇది, అసలు మా ఊళ్ళో చూసావు, ఎంత అద్భుతమైన అప్రిసియేషన్ ఇది. సో సురేష్ బాబు శాఖ ఇద్దరం తిరిగి రిలీజ్ ముందు రోజు నుంచి తిరుపతి నుంచి తిరుక్కుంటూ వచ్చాం కదా. అసలు సురేష్ బాబు వీళ్ళంతా ఎక్సైట్మెంట్. అసలు అశ్విన్ గారు ఫోన్ చేసి, అదేంటి బాబు ఆ సినిమా ఏంటి అసలు, వాళ్ళు అప్పుడే ఆజాద్ రిలీజ్ అయింది ముందు వారం. అవును, అసలు ఆ సినిమా ఏంటి సురేష్ బాబు, అసలు పిచ్చెక్కినట్టు వస్తున్నారు జనాలు,
అలీ. కరెక్ట్ కరెక్ట్. అదంతా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండి అవును ఆ ఫారిన్ Second half- కంట్రీస్ అవన్నీ అవును సౌందర్యకి వెంకటేష్ బాబుకి యూరోప్ మధ్యలో కాంటినెంటల్ తీసిన సినిమా అదే. ఇండియాలో. యూరోప్ కాంటినెంట్ మొత్తం తిరిగి తీసాం సినిమా. ఎస్ అదే ఫస్ట్ సినిమా. ఎస్ యూరోప్ లో చేశారు, చాలా సినిమాలు చేశారు కానీ బట్ అన్ని ప్లేసెస్ తిరిగి చేయటం అనేది అదే ఫస్ట్. సడన్ గా సెకండ్ హాఫ్ ఇట్ టేక్స్ ఎ డ్రాస్టిక్ టర్న్. అంటే వెరీ సీరియస్ contrast కంటెంట్. అవును అది సినిమాలో ఉన్న కంప్లీట్ కాంట్రాస్ట్. మెరిట్ ఆఫ్ ది ఫిల్మ్. అదే సోల్. అది సోల్ మనం కూర్చోబెట్టుకోవడం కోసము ముందంతా ఎంటర్టైన్మెంట్ నడిపి. గోపీనాథ్ గారు ఐపీఎస్ ఆయన ఉన్నారు కదా, అవును ఆయన సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు శంకర్ ఈ సినిమా చేసాడా అనుకున్నా నేను, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓ శంకర్ సినిమా అనుకున్నాను అని చెప్పి ఫోన్ చేసి. అట్లా ఎంతమంది అప్రిషియేట్ చేశారు అసలు. కానీ నీ సినిమాలోనే చాలా అసలు ఓపెనింగ్ వసే మన రాములయ్య శ్రీరాములయ్య ఓపెనింగ్ అంత గ్రాండ్ గా రామనాయుడు గారి స్టూడియోలో జరగడం, ఆ రోజే ఆ మిస్సేప్ జరగడం, ఎందుకు దాని గురించి ఏమాత్రం మీకు అసలు ముందస్తుగా ఏ రకమైన సమాచారం అందలేదా? లేదు, తెలియదు. యాక్చువల్గా నా పెళ్లిలో పెట్టారు అది. యాక్చువల్గా నా పెళ్ళికి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైము మామూలుగా రవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ పెళ్ళిళ్ళకి అటెండ్ గారు, ఫంక్షన్స్కి అటెండ్ గారు. పరిటెల రవి గారు వాళ్ళు. ఎందుకంటే శ్రీరాములయ్య గారు కూడా ఒక పెళ్ళికి వెళ్తూనే ఆ వెళ్ళే మార్గంలోనే చంపబడ్డారు. ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతుంటే ఏంటంటే ఫిక్స్డ్ లొకేషన్ కదా, టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ఈజీ కదా, ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కాబట్టి అవరు. ఆఫ్టర్ లాంగ్ టైం మన పెళ్ళికే రావటం. ఇది ఫ్యామిలీతో పాటు కొలీగ్స్, అనుచరులు, బంధువులు అందరూ. ఎందుకంటే నేను అక్కడ వాళ్ళతో ఒక దాదాపు ఆ ఫ్యామిలీతో కానీ ఆ ఏరియా అక్కడున్న శ్రీరాములయ్య గారి సహచరులు, జూనియర్స్, సీనియర్స్ అందరితో బాగా కనెక్షన్ ఏర్పడింది ఆ 1 year జర్నీలో. సో ఆ జర్నీలో ఆ బాండింగ్ ఏర్పడింది. అందరూ పెళ్ళికి వచ్చారు. వాళ్ళకి తెలిసింది, ఓహో వీళ్ళు రవి గారి ఫ్యామిలీయే కాదు, మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరు వస్తున్నారు అనేది అర్థమైపోయి అక్కడ పెట్టారు బాంబు. ఒక కార్ పెట్టేశారు ఇక్కడ. నేనేంటంటే ఆ చిన్న సందు ఉంటుంది, మా ఊరు నుంచి వచ్చిన పిల్లలకి ఏం చెప్పానంటే, అక్కడ చిన్న సందు ఉంది, ఒక 2 కార్లు కనుక పార్కింగ్ చేశారనుకో వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఎవరైనా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి తీయించండి అని చెప్పాను నేను. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. కానీ ఒక కారు పెట్టారు కానీ ఎవరు తీయట్లేదు. ఆ కారు దగ్గరికి వెళ్ళి కొడుతున్నారు, ఎవరు తీయట్లేదు. నేను పెళ్లి కొడుకుగా కారులో పెళ్లి మండపానికి వస్తున్నప్పుడు ఇక వాళ్ళు దూరంగా చూసి వీడు వచ్చి కారు ఇక్కడే ఎందుకుందని తిడతాడేమో, మన టెంపర్మెంట్ తెలుసుగా వాళ్ళకి, వీడు అనవసరంగా వీడు తిడతాడేమో అని చెప్పేసి ఆ కారు ఎక్కి గుద్దటం మొదలుపెట్టారు. ఫోటోలు తీయించుకున్నాడు వాడు. ఎప్పుడైతే కారు ఎక్కి గుద్దటం మొదలెట్టాడో ఈ రిమోట్ కంట్రోల్ ఎవరైతే చేయాలో అతను అవతల రోడ్డుకి వెళ్ళిపోయాడు. సో ఇక తను కోర్టులో చెప్పింది ఏంటంటే, ఆ చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను పెంచలేదని చెప్పాడు ఆయన. సో అది కూడా ఉండుండొచ్చు బహుశా. ఇప్పుడు ఆ పిల్లలు ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు కదా. అవును. సో అదే కారు ముందు నుంచి రవి గారు వచ్చారు. అదే కారుకు జస్ట్ ఒక 20 yards మోహన్ బాబు రవి గారు నిలబడి చాలాసేపు మాట్లాడుకున్నారు. అదే కారు దగ్గర 20 yards అంతే. ఇక్కడ కారు, అది మెయిన్ గేటు. సో అందరు వచ్చారు, పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత 5 o'clock 4:30 ఆ కారు తీసుకెళ్ళి రవి గారు ఆఫీస్ ఉండేది ఇక్కడ సీనియర్ కాలనీలో. అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు లేదు ఇక్కడ రారు ఇప్పుడు రవి గారు, షూటింగ్ ఉంది 19th అంటే అది తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్లో పెట్టారు. దానికి డాక్టర్ స్టిక్కర్ పెట్టి ఉన్నది అనమాట కారుకి. ఎందుకు డాక్టర్ స్టిక్కర్ పెట్టినారంటే, పెళ్లి మండపం వెనకాల మెడ్యూన్ హాస్పిటల్ ఉంటుంది నాంపల్లిలో. సో అందుకోసం ఆ స్టిక్కర్ వేసిన డాక్టర్ అనుకుంటాం అనేది నిమ్స్లో కూడా డాక్టర్ స్టిక్కర్ వేసి పెట్టున్నారు అనమాట. పెట్టి కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టారు అక్కడ. విచిత్రం ఏంటంటే, అది షూటింగ్ ఓపెనింగ్ రోజు రవి గారు మేమంతా కలిసి ఆ కారు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఫిలిం నగర్ నుంచి. అప్పటికి వాళ్ళు వచ్చినట్టు లేరు, నడుచుకుంటూ వెళ్ళాం అదే కారు ముందు నుంచి. రవి గారు చాలా మంది అనుచరులు. ఓపెనింగ్ 9:30కి ఎప్పుడు ఉంటుంది, 9:30కి. మేము ఎర్లీగా 7:30కి వెళ్ళిపోయాం. అంటే జనం చాలా మంది వస్తారు అని చెప్పేసి, అంతమంది జనంతో ఓపెనింగ్ అనేది ఫస్ట్ టైం కదా తెలుగు సినిమాకి. దాదాపు 10-15 మంది జనం. అవును, స్టూడియో పట్టలేదు అసలు. అయ్యే బాబాయ్, అసలు తెల్ల లుంగీలు, బి గోపాల్ గారి సినిమా లాగా వాతావరణం.
నేను కేవలం ఆ రోజున నీ సినిమాని సౌందర్యం ఒకసారి పలకరించి వెళ్ళిపోదామని చెప్పి నేను స్టూడియోకి వచ్చినప్పుడు ఉలగనాథన్ అని ఇండియన్ స్క్రీన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, నాగేందర్ లెట్స్ గో ఇమ్మీడియట్లీ, వీళ్ళు ఏదో ఇక్కడ వాతావరణం చూస్తే నాకు డౌట్ గా ఉంది, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, ఎక్కువసేపు ఉండద్దు అన్నాడు. ఈ సినిమా షూటింగ్ దగ్గరే ఉంటుంది ఉలగనాథన్, నువ్వు మర్యాద మాట్లాడుతావు ఏంటన్నాను. ఏమో సంథింగ్ ఐఎమ్ సస్పెక్టింగ్ నాగేందర్ అన్నాడు. నేను కేవలం నా డాక్టర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి పలకరించి వెళ్ళిపోయాను అంతే. కానీ నేను కరెక్ట్ గా అప్పుడు జేబీఆర్ గెస్ట్ హౌస్ ఉండేది, అది నేను క్రాస్ చేస్తున్నా, నేను చేస్తుంటే అతి దారుణమైన సౌండ్ వచ్చింది, అతి దారుణంగా ఉంది సౌండ్. నేనేమనుకున్నానంటే సెలబ్రేషన్స్ అనుకున్నా. చాలా మంది ఏమనుకున్నారంటే పక్కన గుట్టలు పేలుస్తున్నారు, అంటే రాళ్ళు బాలు కొడతానికి పెడతారు, మామూలు పెడతారు. అదే మేము కూడా అదే అనుకున్నాం. ఎందుకంటే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫిల్మ్నార్లో ఉన్న అమ్మవారి గుడి పక్కన కొండ ఉండేది, అవును, ఆ రాళ్ళు పేలుస్తున్నారు. మేము కూడా అదే అనుకున్నాము. అయితే కృష్ణ గారు కూడా రావాలి దానికి. కృష్ణ గారు వద్దాం అనుకునేసరికి చాలా మంది జనాలు లోపలికి వెళ్ళలేమని అన్నారట. కూర్చున్నట్టు అక్కడ కృష్ణ గారి రూమ్లో గ్లాస్ పగిలిపోయింది. అవును, విజయనగరం గారి ఇంటి గ్లాసులు పగిలిపోయినాయి మొత్తం. అసలు అర్థం కాలేదు, ఈ గ్లాస్ పగలటం ఏంటి అర్థం కాలేదు. తర్వాత పావుగంట తర్వాత తెలిసిందట ఆయనకి. తెలియగానే శంకర్ ఎక్కడున్నాడు కనుక్కోండి, శంకర్ ఎక్కడ కనుక్కున్నాడు. చాలా అసలు సరే. ఇప్పుడు ఆ కారు ఆ కార్నర్ లో ఉండేది కదా, నేను రోజు చూసి వెళ్ళాం ఆ కారుని. ఆ కారు రోజు నాయుడు గారి స్టూడియోకి వెళ్ళినప్పుడు, పద్మలయకి వెళ్తున్నప్పుడు, అటు నుంచి వస్తున్నప్పుడు రోజు కనిపించేది ఆ కారు. ఎవరు ఐడెంటిఫై చేయలేదు, గచ్చకాయ రంగు కారు, ఐడెంటిఫై చేయలేదు, నాకు బాగా గుర్తుంది. అయితే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందంటే కొంచెం రాయలసీమ వాళ్ళు కొంచెం చాలా మందికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము పైన ఉన్నాము. రవి గారు మోహన్ బాబు గారిని డ్రాప్ చేయడం కోసం వెళ్తూ వస్తావని అడిగారు నన్ను. లేదు నా ఫ్రెండ్స్ వచ్చారు, మీరు మళ్ళీ వస్తారు కదంటే నేను పైకి వస్తానులే ఉండు అన్నాడు. మేము మాట్లాడుకుంటున్నాం, సౌండ్ వినపడింది. నాయుడు గారి స్టూడియో పైన ఫ్లోర్లో క్లాస్ కూడా కొంచెం ఇదైంది. అక్కడ వాళ్ళని ఏమైంది అని అడిగితే మేనేజర్ వచ్చి అని చెప్పి అంటే లేదు ఆ కొండలు ఏదో చేస్తున్నారని చెప్పి ఆయన మైక్లో అనౌన్స్ చేయడం మొదలెట్టాడు. అసలు ఇదేంటి అని అనుకున్నాం, మాట్లాడుతున్నాం. ఈలోపు శ్రీహరి పరిగెత్తుకొచ్చాడు. అమ్మ నువ్వు అర్జెంటుగా అని చెప్పి నాయుడు గారు శ్రీహరి ఇద్దరు కలిసి నన్ను బాబుమోహన్ గారు రూమ్లో కూర్చోబెట్టారు. ఏంటి ఏమైంది అని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏమైంది అని అన్నాను. లేదమ్మా బాంబులు వేశారు, చాలామంది చనిపోయారు, చాలామందికి గాయాలయ్యాయి, నువ్వు బయటకు వెళ్ళడానికి వెళ్ళేది అన్నారు. అదేంటి హరి అలా మాట్లాడుతున్నావు, అసలు చాలామంది వచ్చారు పాపం, వెళ్దాం పదన్నా. లేదమ్మా నాయుడు గారు అయితే అసలు బయటకు వెళ్తా అన్నారు. ఇక బాబుమోహన్ గారు అంతా వద్దానంటారు. సరే శ్రీహరి హరి వద్దు వెళ్దాం పదా అని అంటే సరే అని చెప్పి శ్రీహరి డ్రైవింగ్, నేను కారు, నేను పక్కన కూర్చున్నాను. అప్పటికి క్లియర్ అయిపోయింది, ఏం లేరు, ఎవరు లేరు, ఎక్కడో దగ్గర చేయి కనబడింది అంతే. క్లియర్ అయిపోయింది. వెళ్ళిపోయి ఫస్ట్ అపోలోకి వెళ్ళాం. అపోలోకి వెళ్తే వాళ్ళందరం చూసాం. ఎవరిని అంటే మనం గుర్తుపట్టగలగాలి, ఎవరు కనబట్టలేదు. రవి గారు ఎక్కడ అంటే ఎవరు తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, మోహన్ బాబు గారు ఉన్నారు అక్కడ. మరి మోహన్ బాబు గారు అంటే రవి గారు ఎందుకు ఉండరు అని డౌట్ వచ్చి సరే అరే మనం నిమ్స్కి వెళ్దాం పదా అన్న. డైరెక్ట్గా నిమ్స్కి వెళ్ళిపోయి నేను పెట్టాలో నేను పడిపోయాడు ఆయన. అప్పటికి చాలా బ్లడ్ పోయింది చాలా. లోపలికి వెళ్ళాడట, నేను పట్టాలి రవి అని చెప్పేసి పడిపోయాడు. అప్పుడు తీసుకెళ్ళిపోయే లోపలికి నేను వెళ్ళేసరికి అర్థమైపోయింది సిచ్యువేషన్. అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఉన్నారంటే ఉన్నారన్నారు. విచిత్రం ఏంటంటే ఎవరైతే రిమోట్తో పేల్చారో కారు, రవణ లోపలికి వెళ్తూ ఉంటే అతను రిమోట్ పేల్చట ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడే రవిని చంపొచ్చని చెప్తున్నాడట. అంత ఐరనీ ఉంటుంది ఒక్కోసారి. సో ఆ పిల్లోడిది అందరు చనిపోయారు అనుకుంటున్నారు, కానీ ఎదురుగా హాస్పిటల్ జాగ్రత్తగా అతను తెలియదు. రిమోట్ పేల్చినోడు ఎదురుగా మెడికల్ షాప్లో ఉంటే వీళ్ళకి తెలియదు. సో వెళ్ళాను, చూసేసరికి అడిగాం ఏంటి పరిస్థితి అంటే అసలు ప్రాణాపాయం ఏం లేదు, ఈజ్ వెరీ సేఫ్ అని చెప్పి, ఈజ్ వెరీ సేఫ్. సో అప్పుడు అనిపించింది ఓహో రవణ్ అందుకు ఇక్కడికి వచ్చాడేమో అనిపించింది అనమాట. అట్లాంటివి కొన్ని అదే అసలు చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయి. మిక్కిలినేని జగదీష్ బాబు, రాజశేఖరు, ఈటీవీ క్రూ అవును ఎవరైతే ఉన్నారో ఆ రోజు మార్నింగ్ జగదీష్ బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేసి, రోజు మార్నింగ్ ఫోన్ చేసేవాడు ఆయన నాకు.
మా గురుతుల్యుడు కదా, నేను ఆయన దగ్గర అవును. నీకన్నీ తెలిసిందే. సో మార్నింగ్ నాతో అన్నాడు, చూడు నాకు అసలు ఇవాళ షూటింగ్ ఎట్లా చేస్తానో, మోహన్ బాబు సినిమా ఓపెనింగ్ అంటే మీరు ప్రతిదీ బాగా చేస్తారు కదండి, ఇవాళ కొత్తగా ఏదంటే, లేదు లేదు ఇవాళ ఇంకా కొత్తగా చేస్తాను చూడు, లేదు చాలా బ్రహ్మాండంగా చేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, పరిటాల రవి గారు అంటే వీళ్ళకి యోగం ఉంది, బతికే యోగం. అంతే. పరిటాల రవి గారు, మోహన్ బాబు గారు కారు వెళ్ళడానికి ముందు ఓవర్టేక్ చేశారు వీళ్ళు. ఈటీవీ వ్యాన్ ఓవర్టేక్ చేసి ఆ వ్యూ క్యాప్చర్ చేద్దామని ట్రై చేశారు. అవును. అదే యాక్చువల్‌గా వచ్చిన వాళ్ళని అడ్రస్ చేస్తూ మోహన్ బాబు గారు, రవి గారు కారు పైకి ఎక్కారు మాట్లాడడానికి. నేను కిందున్నాను. కిందున్నాను. ఈయన నన్ను బలవంతం చేసి, "నువ్వు పైకెళ్ళు. నువ్వు డైరెక్టర్ పైకెళ్ళి మాట్లాడు." జగదీష్ బాబు నన్ను పైకి పంపించాడు. నువ్వు పైకెళ్ళి అంటాడు. వద్దులే అంటే ఉన్నారు కాబట్టి, లేదు పైకెళ్ళి పైకి ఎక్కించాడు. సో అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు. అంటే జరగకూడదు ఆ ఇన్సిడెంట్, బాధాకరమైంది. నేను ఇంటికి వెళ్ళగానే జయసుద్ గారు నాకు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఫోన్ చేశారు. ల్యాండ్ లైన్స్ కదా అప్పుడు. అవును. ఫోన్ ఎత్తగానే, నాగేంద్ర కుమార్ గారేనా? నేనేనండి. ఎవరంటే, నేను జయసుధని మాట్లాడుతున్నాను. చెప్పండి అంటే, నాగేంద్ర కుమార్ గారేనా అని మళ్ళీ అడిగా. నేనేనండి. ఏం చెప్పండి జయసుధ గారేనా? కాదు అక్కడ పద్మాలయ ఏదో బాంబు పేలిందంట, పద్మాలయలో గ్లాసులన్నీ బద్దలైపోయింట అని అంటే, నాకు అప్పుడు కనెక్ట్ అయింది ఇందాక సౌండ్ బాంబా అని. ఓహో, అప్పుడా తెలియదు నాకు తెలీదు. నేను ఇప్పుడు ఛానల్స్ కూడా లేవు కదా, ఏం లేదు. రాయలసీమలో వాళ్ళంతా బాగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఓపెనింగ్ అర్థమవుతుంది ఎట్లా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అని అనుకున్నాను. అవును, మేమేమో పక్కన కొండలు పేలుస్తుందని మేము అనుకున్నాం, మీరు అనుకున్నారు. నాకు జయసుద్ గారు చెప్పే వరకు నాకు కనుక ఈలోగా సిటీ కేబుల్ ఒక్కటే అప్పుడు మనకు ఎందుకు జెమినీ ఈటీవీ రెండు ఉన్నాయి కదా అప్పుడు. ఉన్నాయి. సిటీ కేబుల్ అవును ఇమీడియట్లీ అవైలబుల్. ఇమీడియట్ గా సిటీ కేబుల్ పెట్టగానే అసలు దారుణం విపరీతంగా. వీళ్ళందరూ అసలు జగదీష్ బాబు గారి బాడీ అయితే తునకలు అయిపోయింది, బాడీ కనిపించలా. మీరు గద్దర్ గారు షబన్ ఆజ్మీ కాంబినేషన్ లో ఒక సినిమా తీస్తారని చెప్పి, అది నీ వల్లే, పార్టీ పర్మిషన్ ఇవ్వలే. అవునా? గద్దరన్నకి యాక్చువల్గా అది అద్భుతమైన కథ. అంటే దాన్నే ఎన్కౌంటర్ కింద షిఫ్ట్ చేశాను యాక్చువల్గా. ఓకే. ఆ సోల్ మదర్ అండ్ సన్ డ్రామాని, మిస్సింగ్ సన్ డ్రామాని దీంట్లోకి ఆ సోల్ని దీంట్లో తీసుకొచ్చాను అనమాట. సో అప్పుడు పార్టీ పర్మిషన్ కోసం పెట్టుకున్నారు, ఇవ్వలే పర్మిషన్ గద్దరన్నకి. శ్రీరాములయ్య కూడా మనం ఎన్కౌంటర్కు ముందే పెట్టున్నాము. అంటే శ్రీరాములయ్య గారి బయోపిక్ తీయాలంటే పార్టీ పర్మిషన్ కావాల్సిందే. అవునా? కంపల్సరీ మ్యాండేటరీ. అయితే ఎన్కౌంటర్ ఆగిపోయిన క్రమంలో ఆ గ్యాప్లో ఏంటంటే శ్రీరాములయ్య మీద వర్క్ చేసాం. సరే ఇది ఆగిపోయింది కదా, దీని మీద వర్క్ చేద్దామని దాని మీద ఒక 3-4 months 5 months చేసాం. చేసి డ్రాఫ్ట్ తయారు చేసాం, పంపించాం. రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వద్దు అని పెండింగ్లో పెట్టారు. రిజెక్షన్గా అనుకోవచ్చు, లేకపోతే పెండింగ్ పెట్టేసి అంటే రాలే పర్మిషన్, అంతే. ఇది కూడా లేదు కానీ ఊరు వెళ్ళిపోయాయి, అది మ్యాటర్. అంటే ఇప్పుడు రిలేటెడ్ గా ఒక మాట అడుగుతా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ మేము రేపు June 1st నుంచి థియేటర్స్ బంద్ అని చెప్పారు, రైట్? ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ ప్రకారం యాజ్ అ సీనియర్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక డైరెక్టర్ గా అన్ని రకాల అనుభవాలు నీకున్నాయి. ఇందులో అసలు మేజర్ లాక్ ఎక్కడ ఉన్నది? ఎగ్జిబిటర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర, లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర? అంటే పర్సంటేజ్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పర్సంటేజ్ అనేది మంచి విషయమే. ఎందుకంటే అది పెద్ద సినిమాకి ఎంత వర్తిస్తుంది, చిన్న సినిమా కూడా వర్తించాలి కదా. అవును. ఇప్పుడు కొట్టుకునేది ఎవరు? పెద్ద సినిమాలు తీసేవాళ్ళను, పెద్ద సినిమాలు ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ చేతిలో సినిమాలు లేని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు సినిమాలే తీయని వాళ్ళు మార్కెట్లో వాళ్ళ చేతిలో సినిమా లేదు ఈ రోజు. అదే కాబట్టి వాళ్ళ మధ్య ఇప్పుడు ఛాంబర్లో ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఏమని? ఇదే చెప్తున్నారు కదా, రన్నింగ్ లో సినిమాలు తీసే వాళ్ళకి ఇది నచ్చట్లేదు, ఇది ఎందుకు ఇప్పుడే వచ్చింది అనేది క్వశ్చన్. ఇప్పుడు మన మీటింగ్ అదే జరిగింది కదా, ఇప్పుడే ఎందుకు పెట్టారు, ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వచ్చింది ఇది అంటే, మా చేతిలో సినిమాలు ఉన్నాయి, ఆ పెట్టిన వాళ్ళ చేతిలో సినిమాలు లేవు. అదే కదా ఇప్పుడు మాట్లాడేది. ఎగ్జాక్ట్లీ. సో దాని నుంచి వచ్చిందే ఈ హరిహర్ వీరమల్లు మీద. అది ఏమైనా కావచ్చు. అంటే ఆ గాసిప్స్ గురించో లేకపోతే ఆధార్ లేని వాటి గురించి మాట్లాడుకోదలుచుకోలేదు నేను. ఏదేమైనా కూడా దీన్ని స్టిక్ అయి ఉంటారా? పోనీ ఎగ్జిబిటర్స్
ఈ పర్సన్ సిస్టమ్కి స్టిక్ అయి ఉంటారా? అది మాట ఏమని మళ్ళీ వారం 10 రోజుల్లో మారుద్ది. దేనికి వీళ్ళు స్టిక్ అయి ఉన్నారు? ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్స్ అయినా ఇదంతా సింగిల్ స్క్రీన్ ప్రాబ్లం కదా, అదే నేను చెప్పేది. మల్టీప్లెక్స్ కాదుగా. మల్టీప్లెక్స్ ఆల్రెడీ పర్సెంట్ సిస్టమ్ ఉంది, పర్సెంటేజ్ దానికి గొడవ లేదు. అది గొడవ లేదు. ఏమైనా అనుకో 45% ఫిక్స్డ్ ఫార్మేట్ ఉంది. అవును. సో ఇక్కడ సింగిల్ థియేటర్ లో వేరియేషన్ ఉంది. వేరియేషన్ ఏంటి? ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కి వేరియేషన్స్ ఉంటాయి. అవును. ఈ వేరియేషన్స్ పెద్ద హీరో సినిమాకి మీరు ఇచ్చిన వేరియేషన్స్ అంటే చిన్న సినిమా కూడా బతికించుకోవాలి కదా. మరి చిన్న సినిమా కూడా వర్తిస్తుంది అది. చిన్న సినిమాకి ఏ ఫార్మేట్లో ఇస్తారు? మీరు మంచిదే, పెద్ద సినిమాలకు మీరు నష్టపోతున్నారని నిజంగా కూడా సింగిల్ థియేటర్లు నష్టపోతున్నారు, దాంట్లో వాస్తవం ఉంది. అవును. ఎందుకంటే కొన్నాళ్ళు పోతే మూత పడిపోతాయి అవి. కొన్నాళ్ళు ఏంటి ఇప్పుడు ఎన్ని మూత పడిపోతున్నాయి? ఎందుకంటే మధ్య ఎన్ని క్లోజ్ అయ్యి. సినిమా అనేది సింగిల్ థియేటర్లో అట్లా థియేటర్లో చూసినప్పుడే అదొక అనుభూతి వేరే ఉంటుంది. ఆ సినిమా అంటేనే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ టీవీ కాదు. సినిమా వాళ్ళకి థియేటర్ అనేది ఒక దేవాలయం, టెంపుల్. సో దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ దీన్ని బతికించుకునే ప్రయత్నంలో స్వార్థపరులు వాళ్ళ యొక్క గేమ్ని ప్లే చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎవరో స్వార్థపరులని దృష్టిలో ఇప్పుడు అదే పేపర్లు వస్తున్నాయి కదా, లేకపోతే వాళ్ళ పేపర్లో దాకొచ్చి ఒక మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చే వరకు వచ్చిందని అంటే అది నిజమైతే మాత్రము ఇది చర్చించాల్సిన విషయం కదా. ఒక మినిస్టరు, దట్టు సినిమాటోగ్రఫీ మినిస్టరు, హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చాడంటే ఇట్స్ డిబేటబుల్ కదా. ఆయన దగ్గర ఆధారం లేకుండా ఇవ్వడు కదా, ఎంత నెట్వర్క్ గా ఉండదు కదా, అంత ఫ్లూక్ గా ఉండదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఛాంబర్లో ప్రొడ్యూసర్లు పెట్టుకొచ్చిన వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాట్లాడటం వేరు. ఒక్కొక్కరికి ఒక కోణం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలు 4 బ్యానర్లు 5 బ్యానర్లు రేపు రిలీజులు ఉన్నాయి, జూన్లోనో, జూలైలోనో, ఆగస్టులోనో. వాళ్ళు నో అంటారు ఇప్పుడు, ఎందుకంటే ఆలోచనకి తీసుకొచ్చారంటారు. ఇప్పుడు ఈ 3 నెలల్లో సినిమా రిలీజ్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎస్ అంటారు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణం అన్ని చోట్ల నెలకొని ఉన్న టైంలో నువ్వు నీ కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. నేను చేయట్లేదు, వాడు అవుతున్నాడు అంతే. అంతేనా? వాడే స్క్రిప్ట్ రాసుకున్నాడు, డైరెక్టర్ కూడా అబ్బాయి, డైరెక్టర్ వాడే, డైరెక్షన్ అంతా ఫెంటాస్టిక్. ఏదో బ్యాకింగ్ అంతే తప్ప మనం బ్యాకింగ్ అంటే ఇంకా అది తప్పదు, ఎందుకంటే ఎవరు తీయట్లేదు కదా. చాలా మందిని అడిగాము, కొత్త వాళ్ళు కదా అంటారు, వాస్తవం అది. సో మన తట్ట మనమే మోసుకోవాలి. అంటే మరి ఇప్పుడు అంతా కొత్త వాళ్ళ యుగం కదా. మన కమిటీ కుర్రాళ్ళు 12 మంది కొత్త కుర్రాళ్ళు, డైరెక్టర్ కొత్తవాడు చేశారు. బట్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొత్త వాళ్ళు అనేసరికి. డిజిటల్ లేదు, అది లేదు, థియేటర్ అదే ప్రాబ్లం. థియేటర్కి వెళ్ళి సినిమా థియేటర్లు ఇస్తాడు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మన ఇటుక మనం పేర్చుకొని, మనమే గోడ కట్టుకొని, మనం ఇల్లు కట్టుకొని, మనమే కలర్లు వేసుకోవాల్సిందే. ఎప్పటి నుంచి షూటింగ్? నెక్స్ట్ మంత్ జూన్ లో అనుకుంటున్నాను. సో బాగా చేసుకున్నాడు కదా. చాలా మంది నా దగ్గర పనిచేసిన డైరెక్టర్లు విన్నారు, అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అన్ని మ్యూజిక్ కూడా బాగా చేసుకున్నాడు. అంత కొత్త వాళ్ళతో వెళ్తున్నాడు వీడు కూడా. మొత్తము ఫోటోగ్రాఫర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్, మొత్తం టీమ్ యంగ్స్టర్స్ తోనే పోతున్నాడు. సో మన ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు కానీ, బట్ బ్యాకింగ్ అయితే ఉంటుంది. బాగుంది. నువ్వు చెప్తున్నది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే తనే రాసుకుని, తనే డైరెక్ట్ చేసుకుని 2.5 years గా రాసుకుంటున్నాడు. డబ్బు నీది కదా, డబ్బు శ్రమ. అదే ఇదొక గేమ్ చేంజర్ అనుకో నీ లైఫ్ కి. అంతే. ఎందుకంటే ఇప్పుడు 40 ఏళ్ల క్రితం నీ జర్నీ ప్రారంభించి, కాకపోతే అందరికి సన్ స్ట్రోక్స్ బాగా తగులుతున్నాయి. ఇప్పుడు మరి రామ్ చరణ్ గ్రేటు, అల్లు అర్జున్ గ్రేటు, మహేష్ బాబు గ్రేటు, అందరూ సన్స్ అందరూ అంతే. టాలెంట్ ఏనండి ఇక్కడ, వాడు నిలబెట్టుకోగలిగితే నిలబడతాడు. నీ ప్రామిస్ ఏంటి నీ కొడుకు మీద? వాడు నిలబడతాడు అనిపించింది నాకు. లేకపోతే నేను ఎంకరేజ్ చేయండి. కరెక్ట్. నేను ఎందుకు రిస్క్ చేస్తాను? ఇది కరెక్ట్. ఇంకో పని చేసుకోమని చెప్తా. అంతే కదా, అందులో సక్సెస్ అవరా అని చెప్తా. అంతే. నేను రిస్క్ ఎందుకు తీసుకుంటా? కరెక్ట్. ఎందుకంటే అవతల వాళ్ళు తెలియదు కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను నమ్ముతున్నాను కాబట్టి సరే. కానీ ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం ఇప్పటికి లైఫ్ లో, ఇదొక ఛాలెంజ్. అంతే కదా, అంతే. చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాము, చాలా ఫేస్. అదే నేను ఇప్పుడు నిన్ను కనెక్ట్ చేస్తే, ఓపెనింగ్ సీను ఇప్పుడు ప్రెసెంట్ సీను కనెక్ట్ చేస్తే, నువ్వు మెడ్రాస్ లో మనం రూమ్ లో ఉన్నప్పుడు నీ స్ట్రగుల్, అవును, ఇప్పుడు అదే గ్రాఫ్ లోంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ నీ కొడుకు టైంలో మళ్ళీ స్ట్రగులే.
ఎందుకంటే సినిమా తీయటం ఒక ఎత్తు నాకు, ఇప్పుడు రేపు రిలీజ్ కూడా చేయాలి కదా, Release చేయాలి దాన్ని ప్రమోషన్ లేదు దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీస్ వాళ్ళు ముందుకొచ్చి చాలా సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఎవరైనా. నువ్వు ఎవరి దగ్గరికి నీ కథ పట్టుకెళ్ళినా కూడా నిన్నేమి నో పో అని అనలేరు కదా. అట్లేం ఉండదు, అట్లా అంత ఈజీ కాదు. ఈజీ కాదు, అట్ ది వెరీ సేమ్ టైం డిఫికల్ట్ కూడా కాదు. అంత ఈజీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక గ్యాప్ కూడా వచ్చింది కదా, వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే 7-8 years గ్యాప్ వచ్చింది అనేది ఉంటుంది. పైగా రోజుకు కొత్త డైరెక్టర్ వస్తున్నాడు, రోజుకి ఒకటేంటి వస్తున్నారు, ఎవ్రీ ఫ్రైడే నీ కొడుకే వస్తున్నాడు, ఎవరో కొత్త ఎవ్రీ ఫ్రైడే మారుతా ఉంటుంది, అదే సిలబస్ మారుతా ఉంటుంది, సక్సెస్ మారుతా ఉంటుంది, మార్కెట్ వాల్యుయేషన్ మారుతా ఉంటుంది కదా. సో మనం వెనుకబడిపోయే ఫీలింగ్ లో ఉంటుంది. అందుకోసం అని మనం ఇంకో ఏదైనా ప్రూవ్ చేసుకొని దాని నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలనేది ఉంది. వాడి డైరెక్షన్, వాడి యాక్టర్ అనేది వానికి బోల్డెన్ కథలు నా దగ్గర ప్రతి 25 కథలు రాసుకున్నాడు. అసలు ఎందుకంటే కాన్సెప్ట్లు వింటే లేలే సర్ప్రైజ్ అవుతా ఉంటా. ఇండస్ట్రీ సుకుమార్ గారి కథ విని, సుకుమార్ గారి పుష్ప 2 షెడ్యూల్ చేసాడు వీడు. చేసిన తర్వాత వాళ్ళు అవుట్డోర్ వెళ్ళినప్పుడు సరే అప్రెంటిస్ గా తీసుకెళ్లారు కదా, సరే నీ గ్యాప్ లో ఆ కథ రాసుకుంటాను అంటే రాసుకోమని చెప్పి లైన్ విన్నాను. లైన్ కూడా వినదలుచుకోలేను సార్. బీబీఏ తర్వాత నేను ఎంబీఏ చేయించడం పంపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ తను నా దగ్గర పనిచేసిన డైరెక్టర్లు అందరితో బాగా కనెక్టింగ్ ఉంటాడు. వాళ్ళకి అది చెప్తున్నాడు. నాకు ఓ రోజు డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ దినేష్ని మీరు అనవసరంగా ఎంబీఏలు వద్దు సార్, ఇంక ఏజ్ మళ్ళీ ఎంబీఏ చేసినా కూడా తన సినిమాలకు రావాలనుకుంటున్నాడు అని అంటే, లేదు ఎందుకు మనం పడిన స్ట్రగుల్ చాలు, కొంచెం సెక్యూర్ లైఫ్ ఉంటే బెటర్ ఏమో. లేదు అట్లా లేడు అతను, మాకు ఈ లైన్లు చెప్తున్నాడు చాలా బాగుంటున్నాయి, మీరు ఒకసారి వినండి, మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా దీంట్లోనే కంటిన్యూ చేయండి. సరే చాలా కాలం తర్వాత అప్పుడు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న, కరోనా వచ్చింది, మొత్తం సర్వీస్లో ఉన్నాం, అసలు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఒకరోజు ఫైన్ డే పట్టుకొని నువ్వు వింటావా అంటే సరే అని విన్నా. లైన్ చెప్పే స్టైల్ ఇవన్నీ బాగా నచ్చినాయి నాకు. వాడు వాడే పదాలు కానీ, వాడి లాంగ్వేజ్ విజన్ వీడు బాగానే ఉన్నాడే అనిపించింది. అప్పటిదాకా అసలు జీరో ఇంప్రెషన్ నాకు. చదువుకున్నాడులే అనుకున్నా అనే దాంట్లో ఉన్నాము, జీరో ఇంప్రెషన్. బాగానే ఉన్నాడు అనిపించింది. సరే అని సరే నువ్వు డెవలప్ చేసుకో అన్నాను. అనుకున్న ఆ టైంలో సత్యానంద్ గారు నాకు బాగా ఫ్రెండ్, వైజాగ్ సత్యానంద్. సో ఆయన మీద మాట్లాడుతున్నప్పుడు వీడు కథ రాసుకొని నా దగ్గర పంపించండి, ఒక 6 నెలలు నేను చూసుకుంటాను అన్నాడు కరోనా టైంలో. సర్లే వీడు పంపించి 6 నెలలు చేసాడు. ఆయన విపరీతంగా విన్ని అసలు ఈ బ్యాచ్ మొత్తంలో వీడే నెంబర్ 1 సార్ అన్నాడు. సో అయిపోయింది. ఈటోపు పుష్ప 2 పెట్టా, సరే ఎక్స్పీరియన్స్ కావాలని పెట్టేదానికి పెడితే షెడ్యూల్ చేసి నేను కంటిన్యూ చేసి రాసుకుంటాను అన్నాడు. సార్ రాసుకోమన్నా, కథ అయిపోయింది. నా దగ్గర పనిచేసి అందరూ చెప్పాడు, వాళ్ళందరూ చిన్న చిన్న సజెషన్ చెప్పారు, దాన్ని చేసుకుని మళ్ళీ చెప్పాడు, వాళ్ళు చాలా బాగుందన్నారు. ఈ క్రమంలో సుకుమార్ గారిని కథ వినమని వెళ్ళాడు. సార్ నేను చెప్పాను కథ ఏంటంటే వింటాను సార్ అన్నాడు. వెళ్తే ఒక 1/2 hour కథ చెప్పు అని అంటే, కాదు సార్ నాకు 2 గంటలు కావాలని వీడు రిక్వెస్ట్ చేసినట్టున్నాడు. 2 గంటలు అంతసేపు కూర్చోవాలా అన్నట్టున్నాడు. సార్ 2 గంటలు అయితే నేను చెప్పగలిగితే, నేను 1/2 hour చెప్పలేను కదా అన్నాడు వీడు. నిజంగానే 1/2 hour కథ చెప్పడం కష్టం, చెప్పలేను నేను చెప్పడం 2 గంటలు అవుతుంది సార్ అది, మీరు ఎట్లాగైనా ఓపిక వినాలంటే సరే అని చెప్పేసి పిలుచుకున్నాడు. మొత్తం టీం అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. ఇంటర్వెల్ దాకా అసలు కదలేదు టీం ఎవరు. వచ్చేసి అది చేసుకుని ముద్దు పెట్టేసుకున్నాడట. బాగా చెప్పావు, 10 నిమిషాల గ్యాప్, సెకండ్ హాఫ్ వినేసి నాకు ఫోన్ చేసి వాళ్ళు ముద్దులు పెట్టేసుకుని నాకు ఫోన్ చేసాడు. సరే వీడు మామూలు కాదు సార్, చాలా గొప్పడు అవుతాడు వీడు. నేను వీడు 1/2 hour 2 గంటలు ఏమి వినాలనుకున్నాను సార్, నాకు ఇంటర్వ్యూలు ఏంది కూడా తెలియదు నాకు అని చెప్పేసి ఇక ఆయన ఫుల్ ఎక్సైట్మెంట్తో మాట్లాడాడు. నేను వచ్చి కలుస్తాను, నెక్స్ట్ డే వెళ్తే చాలా బాగుంది వానికి ఫ్రీడమ్ ఇచ్చాను సార్. మరి సుకుమార్ రైటింగ్స్ సెకండ్ సినిమా చేయమంటే మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం కదా. సో సెకండ్ సినిమా నేను చేసుకుంటానంటే చేసుకోండి సార్, భలే ఫస్ట్ సినిమా కూడా చేయొచ్చు మీరు కావాలంటే, నాకెందుకు బర్త్డే అంటే లేదు సార్ నేను సెకండ్ సినిమా చేసుకుంటాను అన్నాడు. సరే మీ ఇష్టం అన్నాను. సో అలా జరిగింది అనమాట. సో మనం ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాం ఒకటి. కరెక్ట్. సో వీళ్ళందరూ చెప్పిన తర్వాత సరే నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతే. సరే అప్పటికి కొంతమంది ప్రొడ్యూసర్లు ట్రై చేసాము, ట్రై చేసి మీరు చేసుకోండి అన్నాం, కానీ వాళ్ళు ఎస్ నో చెప్పట్లేదు. సో ఎస్ నో చెప్పకపోతే నో అన్నట్టే కదా. అంతే. డిలే ఇట్ ఈస్ నథింగ్ బట్ డినైడ్ అంతే కదా. సో మొహమాటంతో నో చెప్పరు.
సో ఏంటంటే ఏ సినిమా ఇండస్ట్రీకి ఉన్న ద్వారాలు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉండవు. ఇక కోటాను కనిపించని కోటాను కోట్ల ద్వారాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీకి. ఎవరు ఎలా లోపలికి వస్తారో తెలియదు. ఎవడు కరోనాకు బలవుతాడో కూడా తెలియదు. కరోనా కనిపించదు కదా. చాలా మంది కాన్స్పిరసీ ఎట్లుంటది అనేవాళ్ళు, కుట్రలు ఎట్లుంటే అనేవారు. కరోనా ఉంటుందో చెప్పొచ్చు మరి. ఇప్పుడు అది కనిపించదు. సో ఎవరిని ఎందుకు తొక్కుతారో ఎవరిని ఎందుకు లేపుతారో వాడిగా తెలుస్తుంది పై వాడికి. దేనికైనా టైం కదా, ఎవరు నమ్మినా టైమేగా. ఇప్పుడు నిజమైన టాలెంట్ అయినా భూమిలో నాటిన విత్తనం లాంటిది. నాటకాన్ని పైకి రాదు అది. ఆ వర్షం వచ్చినప్పుడు, వాతావరణం గురించినప్పుడు అది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. పైగా మనం నాటిన ప్రదేశం ఫెర్టిలిటీ, సారవంతమైన నేల కాదా, ఇవన్నీ చాలా ఉంటాయి, వర్కౌట్ అవుతుంది. సో అట్లాగే మన కాన్సెప్ట్లు ఈరోజు ఒక పాజ్ లాగా ఉండొచ్చేమో, కానీ నేను చెప్పే కాన్సెప్ట్లు డెఫినెట్గా రేపు మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాన్సెప్ట్లు ఉంటాయి. అదే ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి కదా, సిరీస్ ప్లాట్ఫామ్స్. వెబ్ సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాను ప్యారలల్ గా. అంటే 500 years డక్కన్ని, అంటే 15th centuryలో కుతుబ్ షా దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు, అంటే ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్, జంక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆసిఫాలు, మొఘలాయిలు, కుతుబ్ షా, ఇట్లా ఈ ప్రతి సందర్భంలో సమాజం ఎలా మార్పులు చెందుకుంటూ వచ్చింది. ఒక విశాలమైన ప్రాంతము దగ్గరికి ఫైనల్గా తెలంగాణగా ఎందుకు ఏర్పడింది, సో ఏర్పడడానికి ముందు ఎన్ని పరిణామాలు జరిగాయి, ఎన్ని వ్యవస్థలో మార్పు వచ్చాయి. ఇది ఒక లాంగర్ వెర్షన్ కాబట్టి ఇది వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ 18 episodes. ఇది తెలుగు హిందీలో ప్లాన్ చేస్తున్నాము. సో ఇది టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది. 6 రీసెర్చ్ ప్రొఫెసర్స్ రాస్తున్నారు, రీసెర్చ్ హిస్టరీ కదా, రిటైర్డ్ ప్రొఫెసర్ రాస్తున్నారు. వాళ్ళలోనే కొంత మళ్ళీ విభేదాలు ఉన్నాయి. ఇది ఎందుకు పెట్టకూడదు, ఇది పెట్టాలంటారు. ఇన్ని పెట్టుకుంటూ పోతే 18 episodes కంప్లీట్ అనేది నా టార్గెట్. మనం ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలంటే మనకేమో సినిమా ఫార్మేట్లో ఉంటాం, మనకి ఎంతవరకు అవసరం అదే చెప్పాలనేది. 2.5 గంటల్లో చెప్పడానికి 18 episodes చెప్పడానికి తేడా లేదు. సినిమా ఫార్మేట్లో ఉంటాం, వాళ్ళేమో లిటరేచర్ ఇది కదా, వాళ్ళకంతా రైటింగ్ ఫార్మేట్లో ఉంటుంది. అవును, అదంతా బయటకు తేవాలని కోరుకుంటారు. సో అక్కడ చిన్నవి ఉన్నాయి, బట్ అయినా సెట్ చేయడానికి టైం పడుతుంది. ఇంకా ఒక 7-8 months పట్టేట్టుగా ఉంది. మననే ఒక వర్షన్ రెడీ చేసి లాక్ చేసాము, దీన్ని ఇట్లా వెళ్దామని. అదే దాదాపు ఒక 25 గంటలు వచ్చింది. గుడ్. దాన్ని ఇప్పుడు ఒక 15-16 గంటలకు చేయాలి. 18 గంటల ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా సినిమా ఇండస్ట్రీకి గాను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాల తాలూకా ప్రోత్సాహం ఎలా ఉందని నీ తాలూకా అబ్జర్వేషన్? అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు ఎఫ్డిసి ఉండేది ఒకప్పుడు. ఎఫ్డిసి నుంచి చిన్న సబ్సిడీలు ఇస్తుండేవాళ్ళు. అది రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆగిపోయింది. సో నువ్వు ఒక స్వేచ్ఛాయుతమైన సినిమాని, ఒక స్వచ్ఛమైన సినిమాని ప్రజలకు కోణంలో కానీ, లేకపోతే సినీ ప్రేయుల కోణంలో కానీ, ఒక హెల్దీ సినిమాని, ఆరోగ్యకరమైన సినిమాని, విలువలున్న సినిమాని నువ్వు ఎట్లా ప్రోత్సహిస్తావు గవర్నమెంట్ ద్వారా? ఈరోజు పరిగెత్తే గుర్రాలను వెనకాల పరిగెత్తున్నారు తప్ప, అసలు ఈ పరిగెత్తే గుర్రం వెనక పరిగెత్తే మనకేమొస్తుంది? మనం ఏమైనా సినిమా ఇండస్ట్రీకి మంచి సినిమా ఇవ్వగలుగుతాం అని ఎవరు ఆలోచిస్తున్నారు? రన్నింగ్ హార్స్ని పట్టుకుంటున్నారు కదా ఎవరైనా. అంతే, విన్నింగ్ హార్స్ అండ్ రన్నింగ్ హార్స్. అంతే, విన్నింగ్ కూడా కాదు. ఇప్పుడు ఆడు ఇటు సినిమా తీసుకోవడానికి గ్యారెంటీ ఉందా? రన్నింగ్ హార్స్ని పట్టుకోవటం, విన్నింగ్ హార్స్ కాదు. విన్నింగ్ ఎంతమంది ఇస్తున్నారు? అదే రన్నింగ్ లో ఉన్న హార్స్. అంతే, విన్నింగ్ హార్స్ అనేది ఎవరికి సెపరేట్ ఇష్యూ. సో రన్నింగ్ హార్స్నే పట్టుకుంటున్నారు. సో ఆగాలి ఎక్కడో దగ్గర. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈరోజు హీరోస్ నిర్ణయించేది సినిమాని హీరోసే. ఆ 10 మంది హీరోలే వాళ్ళ సినిమాలు నిర్ణయించుకుంటారు. ఆ స్వేచ్ఛ ఉంది ఎవరికైనా, దట్ ఈస్ నాట్ రాంగ్. కానీ ఆ నిర్ణయించుకునే ప్రక్రియలో భాగంగా హీరోలు కూడా ఈ కథ కమర్షియల్ వైబిలిటీతో పాటు ఇంకేమైనా మనం ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతామా, సొసైటీకి ఏమైనా చెప్పగలుగుతామా, ఒక క్వాలిటీ అంటే విలువైన కంటెంట్ని చెప్పగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకు కమర్షియల్ వైబిలిటీ ఉంది కాబట్టి ఎంత రిచ్గా అయినా చేయొచ్చు. బ్యాక్ డ్రాప్లు, సీజీలు, ఎంత అద్భుతమైన క్యాన్వాస్ని, ఎందుకంటే అద్భుతమైన క్యాన్వాస్ ఉంది వాళ్ళకు ఆల్రెడీ. మార్కెట్ అలా సృష్టించుకున్న వాళ్ళు, క్రియేట్ చేసుకున్న వాళ్ళు, సెల్ఫ్ మేడ్. ఇప్పుడు మహేష్ బాబు వెనకాల కృష్ణ గారు ఉన్నప్పటికీ కూడా ఈ సెల్ఫ్ మేడ్. అవును, చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వెనకాల చిరంజీవి గారు ఉన్నా, లేకపోతే అల్లు అర్జున్ గారు వెనకాల అరవింద్ గారు ఉన్నా, ఎవరు వెనకాల ఎవరున్నా, ప్రభాస్ వెనకాల గారు ఉన్నా, డెఫినెట్ గా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, వాళ్ళ పట్ల వాళ్ళకున్న నమ్మకము,
వాళ్ళ వాళ్ళ మెరిట్స్, క్రెడిట్స్ ఇవన్నీ కూడా పే చేసినాయి. వాళ్ళకు ఒక క్యాన్వాస్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకంటూ ఇప్పుడు ఈరోజు ఒక ఫ్యాన్ బేస్ గానీ, లేకపోతే ప్రేక్షకుల యొక్క ఆదరణ గానీ ఉంది. అలాంటి నిర్ణయించుకునే శక్తి కలిగిన హీరోలు ఈరోజు ఒకసారి ఆగి ఆలోచించాలి. మనం రెగ్యులర్‌గా వెళ్ళిపోతున్నామా? మనకెందుకు 'జై భీమ్' లాంటి సినిమా మనకి ఇక్కడ దొరకట్లేదు. లేకపోతే రజనీకాంత్ గారు రంజిత్ లాంటోళ్ళు, లేకపోతే వెట్రిమార్ ఇట్లాంటోళ్ళ సినిమాలు మనం ఎందుకు చేయట్లేదు ఇక్కడ? ఇప్పుడు 'అసురన్' సినిమా జయమందేరా. ఆ ప్రొడ్యూసర్ అనే చేయమన్నాడు ఫస్ట్. దాని వచ్చి నాకు సినిమా చూపించి నువ్వు చేస్తే బాగుంటుంది అన్నాడు తెలుగులో. ఎట్లా చేసి సురేష్ బాబు నాతో మాట్లాడి ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా చెప్పాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది తెలియదు కానీ, బట్ అది వేరే వెళ్ళిపోయింది. అది వేరే విషయం. అట్లాంటి డైరెక్టర్లు కూడా జయమందే గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ డైరెక్టర్లు కూడా. సో అది ఇంకా బతికే ఉంది కదా ఇప్పుడు. అది అంటే మనం ఏదో రోజు ఇప్పటికీ జయమందర్ వస్తే దాదాపు ఒక 20-30 మెసేజ్ మినిమం వస్తుంది. అవును, సినిమా చూస్తున్నాం టీవీలో వస్తుందండి. అది ఆల్మోస్ట్ లైక్ ప్యారల్ ఫిల్మ్. సో ఈ రోజు మలయాళంలో ప్యారల్ సినిమా ఉంది, తమిళ్లో ఉంది, కన్నడలో ఉంది, మరాఠీలో ఉంది. ఈ రోజు మరాఠీ మదర్ ఆఫ్ ప్యారల్ సినిమా. అంటే మధ్యలో ఒక జనరేషన్ క్లోజ్ అయిపోయింది ప్యారల్ సినిమా. ఆ తర్వాత ప్రభుత్వాలు మళ్ళీ దాన్ని పికప్ చేసేవి. ఇక కలకత్తాలో అయితే సమస్య లేదు. ఈ రోజుకి ప్యారల్ సినిమాకంటూ ఒక గౌరవం ఉంది, దానికంటూ ఒక ఆడిటోరియం ఉంది, దానికంటూ ఒక ప్రేక్షకులు ఉన్నారు. మనం ఏం చేసాము తెలుగులో? ప్యారల్ సినిమా అభిరుచి ఉన్న ప్రేక్షకులను చంపుకుంటున్నాం, దారుణంగా కిల్ చేస్తున్నాం. ఆ ప్రేక్షకులే మన సంపద. మన వనరులు ఏంటి? సినిమాకి వనరులు ఎవరు? ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులకి కావాల్సిన కంటెంట్ మనం ఇవ్వలేక వాళ్ళ అభిరుచిని చంపుకొని ఓటీటీలో మలయాళం సినిమాలు చూస్తూ ప్యారల్గా తెలుగు సినిమా కూడా వస్తుంది, వారంలో ఏం చూడొచ్చు అనే దాంట్లో అనే ఒక మూడ్కి వచ్చారు. ఎవరైతే ఒక అభిరుచి ఉన్న సినిమాని, ఒక విలువలు ఉన్న సినిమాని, ఒక సంగీత సాహిత్యాలు, ఒక క్వాలిటీ ఉన్న సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళని థియేటర్ దాకా రానివ్వట్లేదు. మనం ఎందుకు రానివ్వట్లేదు? మనం ఇవ్వట్లేదు. మనం ఎందుకు ఇవ్వట్లేదు? వాతావరణం అలా లేదు. అవును, ఎగ్జిబిషన్ వాతావరణం అట్లా లేదు. ఒకప్పుడు వాడు సినిమా చేస్తే ఒక ఎగ్జిబిటర్ వచ్చేసి నీకు 10,000 ఇస్తాను, నా థియేటర్లు వేసుకుంటానేవాడు. ఈరోజు ఎగ్జిబిటర్ లేడు. ఎగ్జిబిటర్లు ఎంత సఫర్ అవుతున్నారు? కరెంట్ బిల్లు కట్టిన పరిస్థితిలో ఉన్నాయి సింగిల్ థియేటర్లు ఇప్పుడు. అవును కదా, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నారు. అవును కదా. సో వాళ్ళకి ఆ మమకారం పోవట్లేదు. మ్యాక్సిమం చాలా మంది థియేటర్ ఓనర్స్తో నేను మాట్లాడుతుంటాను. వాళ్ళ థియేటర్లను కొంతమంది ఫంక్షన్ హాల్ చేస్తే కొంతమంది థియేటర్ ఓనర్లు వాళ్ళ తండ్రి కట్టిందో లేకపోతే అతని ప్రేమతో కట్టుకుందే ఉంటుంది. నేను మార్చలేను సార్ అంటాడు. దీన్ని ఎట్లా మూస్తాను సార్ నేను? ఇది నాకు దేవాలయం అంటాడు. అదే వింటే అసలు దుఃఖం అనిపిస్తుంది. సెంటిమెంట్. నేను ఈ సినిమాని ఎట్లా ఇస్తాను సార్ అని అంటాడు. కానీ కరెంట్ బిల్ కట్టుకోలేని పరిస్థితి. సో వ్యవస్థని మార్చాలి కదా. ఎవరు మార్చాలి? ఇది డిసైడ్ చేసే డిసైడింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఈ వ్యవస్థను మార్చాలి. వ్యవస్థను మార్చినప్పుడే సమాజంలో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఏ రంగంలోనే కావచ్చు సమానమైన ఫలాలు అందుతాయి. ఎగ్జాక్ట్లీ. ఆ సమానమైన ఫలాలు ఎందుకు అందట్లేదు? ఇప్పుడు మరి 10 మంది ఎందుకు బాగుంటున్నారు, మిగతా 99 మంది ఎందుకు గడుస్తున్నారు? ఇది చాలా పెద్ద రీసెర్చ్ సబ్జెక్ట్. మరి ఇప్పుడు మీటింగ్ పెడితే 90 మంది తిడుతూ ఉంటారు, ఒకరే బాగుంటారు, ఒకరే నవ్వుతుంటారు. అక్కడ ఏ మీటింగ్ అయినా పెట్టండి సినిమా ఇండస్ట్రీలో, మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఎవరు పట్టించుకుంటారు? లేకుంటే పేపర్లో రాస్తే కొంతమంది గ్రూప్ గురించి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఈ మాఫియా గురించి మాట్లాడారు, కొంతమంది గుత్తాధిపత్యం అంటారు, రకరకాల పేర్లు ఉండొచ్చు. కానీ వ్యవస్థలో ఒక కీలకమైన పొజిషన్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. గుడ్. సో వ్యవస్థను ఎవరు మార్చాలంటే ఆ అద్భుతమైన ఆలోచన విధానం కానీ సత్సంకల్పం ఉన్నవాళ్ళు, సత్సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే, ఆ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అది ఎంతమందికి ఉన్నది అనేది పోను తెలుస్తుంటది. ఒక జర్నీ జరిగితే కదా తెలిసేది. అంతేగా, ప్రయాణం తెలుస్తుంది. సో దాన్ని బట్టి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాము, వస్తాయని నమ్ముతున్నాము ఈ రోజు కూడా. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఆ హోప్ లేకపోతే మనం బతకలేం. హోపే కదా నీకు షీట్ యాంకర్, తెరచాప, దిక్సూచి, ఏదైనా హోపే కదా. డెఫినెట్ గా ఎవరైతే డిసైడింగ్ పెట్టాలో వాళ్ళలో కూడా మానసికమైన మార్పు వస్తుంది అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్ట్రగుల్ నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ స్ట్రగుల్ వచ్చిన వాళ్ళే. కాబట్టి డెఫినెట్ గా ఆ మార్పు రావాలి. తెలంగాణ సినిమాకి, విలువైన సినిమాకి ఒక కాన్సెప్ట్ ఉండి ప్రజల కోణంలో కానీ పరిచున్న ఆ ప్రేక్షకుల కోణంలో వచ్చే సినిమాలకి వీటన్నిటిని కలిపితే ప్యారలల్ సినిమా. ఎగ్జాక్ట్లీ. ఈ ప్యారలల్ సినిమాకి మళ్ళీ తెలుగులో లైఫ్ రావాలి అని అంటే
ఒక అద్భుతమైన కళాఖండాలు రావాలంటే, మేము కళాఖండాలు చెప్పుకునే సినిమా ఒకటన్నా కనబడదు మనకి. అద్భుతమైన కళాఖండాలు రావాలంటే వ్యవస్థలోనే పాలసీ మేకింగ్లో మార్పు రావాలి. సబ్సిడీలు కావచ్చు, ఇంటెన్సివిటీ కావచ్చు, థియేటర్ విధానంలో ఆ చిన్న సినిమాకి ఇచ్చే ఎగ్జిబిషన్కి ఇచ్చే ఒక వెసులుబాటు కావచ్చు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడే మనం మంచి సినిమా గురించి, ప్యారలల్ సినిమా గురించి, విలువైన సినిమా గురించి, కళాత్మకమైన సినిమా గురించి మాట్లాడగలుగుతాం. సూపర్, అంతే కదా. గ్రేట్. నిజంగా చాలా మంచి ఇంటర్వ్యూ దొరికింది. అండ్ యు ఆర్ ఎ నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ని చాలా సమగ్రంగా యూ కుడ్ స్పీక్ అవుట్. రియల్లీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ సినిమా ఇండస్ట్రీకి కానీ, ఇన్ జనరల్గా ఫిల్మ్ ఆస్పైరెంట్స్కి కానీ అందరికీ కూడా. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అబ్బాయికి మంచి హిట్ రావాలి, మంచి కెరీర్ రావాలి డైరెక్టర్గా. ఎందుకంటే ఇక్కడే ఈ ఇండస్ట్రీలోనే పుట్టి, ఈ ఇండస్ట్రీలోనే కష్టపడి ఎదిగి ఈ స్థాయికి రావడం అన్నది. అండ్ నెక్స్ట్ చాప్టర్ వాళ్ళదే కదా ఓపెన్ అవ్వాల్సింది. సో మా హిట్ టీవీ తరఫున, మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున, మా సిబ్బంది తరఫున, అందరి తరఫున నీ సన్కి మేము ముందుగానే విజయాభినందనలు తెలియజేస్తున్నాం. అండ్ నీ దగ్గర నుంచి కూడా మంచి సినిమాలు రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తాయి. గట్టి నమ్మకం ఉంది. మళ్ళీ రీఎంట్రీ అనేది స్ట్రాంగ్ గానే ఉంటుంది. 100% we welcome it with both the hands, Shankar, and all the very best in all your future endeavors and a great success in coming days. ఇది ఈ ఎన్ శంకర్, తెలంగాణ శంకర్, ఎన్కౌంటర్ శంకర్, జయం మనదేర శంకర్, జై బోలో తెలంగాణ శంకర్, 100 శంకర్లు పేర్లు ఉన్నాయి అతనికి. సో ఏ సినిమాకి ఆ సినిమా కాబట్టి ఆయనకి అన్ని విధాల హస్ టు టేక్ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ కమింగ్ డేస్ అలాంగ్ విత్ హిస్ సన్. సో లెట్ us wish him all the very best and thank you watching. Thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.